మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, అందరికీ కూడా ధ్యాన వందనాలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మన ప్రీతమ గురువు అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి మరియు స్వర్ణమాల పత్రి మేడంకి, మన ప్రీతమ గ్రాండ్ మాస్టర్ అయినటువంటి మాతార్ బాబాజీ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఎస్ మాస్టర్స్, నా ఇప్పుడు మనము కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక సందేశాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తీసుకుందాం. ఈరోజు మనకి పిరమిడ్ శక్తి, పిరమిడ్ ధ్యానం, వాటి యొక్క ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా విశిష్టంగా మనకి ఆ జ్ఞానాన్ని అందించడానికి ఈరోజు మన సీనియర్ మాస్టర్ అయినటువంటి ధ్యాన జగత్ మాధవ్ మేడం గారు వచ్చున్నారు. వారిని ఇన్వైట్ చేద్దాం సాధారణంగా ఈ యొక్క వేదికకి. మేడం హ్యాండ్ రైజ్ చేయండి. మాధవ్ మేడం, ఓకే, ఆల్రెడీ కోర్స్ అయింది కదా, ఓకే, రైట్. ఓకే మేడం, వెల్కమ్ టు మేడం సెషన్, వెల్కమ్ మీకు. థ్యాంక్ యూ సార్. ఎస్, అంటే ఫస్ట్ మెడిటేషన్ ఏమైనా ఉంటుందా సార్? మేడం ఫస్ట్ మీరు జ్ఞానాన్ని అందించండి, తర్వాత లాస్ట్ ఐ థింక్ లలితమా. అంతే సార్, ఫస్ట్ 9 to 9:40 క్లాసు, ఆ తర్వాత మెడిటేషన్ మేడం. 9 to 9:35 చేసుకుంటే లాస్ట్ లో 5 minutes క్వశ్చన్ ఆన్సర్స్, 40 క్లోజ్ చేయొచ్చు. ఓకే, రైట్. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరియు స్వర్ణమాల పత్రిజీ మేడంకి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటాను. మా అవతార్ బాబాజీకి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకున్నాను. మరి ఇక్కడ విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. అంటే నా జీవితంలో నుంచి వచ్చి పిరమిడ్స్ ఎలా నిర్మించుకున్నానో చెప్తాను మేడం. ఓకే మేడం. ఆచరించిందే చెప్తే బాగుంటుంది, వేరేవేవో కల్పించి నేను అంటే అవి చెప్పిన దానికంటే నేను ఏమైతే ఆచరిస్తున్నానో అది చెప్పినప్పుడు అందరికీ బాగా అర్థమవుతుంది. నేను 2011లో వచ్చాను మేడం ధ్యానంలోకి. పద్మ మేడం ద్వారా నేను ధ్యానంలోకి రావడం జరిగింది. నేను ధ్యానంలోకి వచ్చాక నాకు అంటే అప్పుడు పిరమిడ్ అనేది ఏమీ తెలీదు. జస్ట్ ధ్యానం చేస్తే నాకు ఆ మేడం ఏం చెప్పారంటే, ధ్యానం చేస్తే తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు తగ్గుతుంది అని చెప్పడం జరిగింది. ఇలా చేయాలి, ఇలా కూర్చోవాలి, ఇలా వేలల్లో వేలు పెట్టుకోవాలి, కళ్ళు మూసుకోవాలి, మన శ్వాసను గమనించాలి అని చెప్పడం జరిగింది. అలా నేను కూర్చొని డైలీ ఒక 3 hours కూర్చొని చేయడం స్టార్ట్ చేశాను మేడం. నాకు చాలా సివియర్గా మైగ్రేన్ హెడేక్ ఉండే, బ్యాక్ పెయిన్ సివియర్గా ఉండే అనమాట. చాలా బాధపడేదాన్ని వాటి కోసం. 25 years నుంచి నా మైగ్రేన్ హెడేక్ నేను చాలా సివియర్గా బాధపడేదాన్ని. ఏంటంటే ఎన్ని తలనొప్పి టాబ్లెట్స్ ఉన్నాయో అన్ని వేసుకునేదాన్ని, లాస్ట్కి ఏవి కూడా పని చేయకుండా అయిపోయాయి అనమాట. ఎప్పుడైతే ఆ మేడం చెప్పారో నాకు వాటి మీద అంతా ఏం ధ్యాస లేదు, నాకు అవన్నీ తగ్గించుకోవాలని. కానీ ఒక సత్యాన్ని తెలుసుకోవాలని ఒక మనసులో ఒక తపన ఉండేది నాకు. ఆ తపన కోసం నేను ధ్యానం చేయడం జరిగింది. అయితే 11 days నేను అలా 3 hours కూర్చోవడం వల్ల డైలీ నాకు 11 daysలో నా 25 years ఉన్న హెడేక్ నేను పోగొట్టుకోవడం జరిగింది అనమాట. అంటే నేను చిన్నప్పటి నుంచే వెజిటేరియన్ని. ఏంటి అంటే నేను రోజు టెంపుల్కి వెళ్ళేదాన్ని. అంటే అంతకుముందు ధ్యానంలో రాకముందు నేను గుడికి వెళ్తే అదే ఆధ్యాత్మికత అనుకున్నాను. కానీ ఎప్పుడైతే నేను ధ్యానంలోకి వచ్చి పత్రి సార్ స్పీచెస్ ఎప్పుడైతే నేను విన్నానో అప్పుడు అర్థమైంది అసలైన ఆధ్యాత్మికత ఏంటి అనేది. నాకు చాలా క్లారిటీ వచ్చింది. అసలు భగవంతుని గురించి తెలుసుకోవాలని నేను ధ్యానంలోకి రావడం జరిగింది. నేను ధ్యానంలోకి వచ్చాక సార్ స్పీచెస్ వినడం ద్వారా తటపర్తి వీరరాఘరావు సార్ పరిచయం అయ్యారు స్టార్టింగ్లో. ఎందుకంటే నాకు ఆ క్వశ్చనింగ్ ఉంది కాబట్టి ఆ క్వశ్చనింగ్ సార్ ద్వారా నేను తీర్చుకోవడానికి నాకు ఆ సార్ పరిచయం అయ్యారు.
ఆ సార్ క్లాసెస్ వినడం ద్వారా నాకు చాలా క్లారిటీ వచ్చింది భగవంతుడు అంటే ఏంటో. ఇంకా నేను అప్పుడు మేము రెంట్ హౌస్‌లో ఉన్నాము. జస్ట్ 4/4 పిరమిడ్ హ్యాంగ్ చేసుకున్నామనమాట. సార్ స్పీచెస్ వినడం ద్వారా. పిరమిడ్ మనకొక ఈ శక్తినిస్తుంది మనకి. మనము బయట చేసిన దానికంటే పిరమిడ్‌లో చేస్తే మూడింతలు శక్తిని పొందుతాము అని సార్ స్పీచెస్ వినడం ద్వారా నేను ఒక పిరమిడ్ తెచ్చుకొని హ్యాంగ్ చేసుకోవడం జరిగింది. కానీ ఆ పిరమిడ్ కింద అంటే చెప్పడం ఒక వంతుంటుంది. ఎప్పుడైతే మనం ఆ పిరమిడ్ కింద సాధన చేస్తామో అప్పుడు మనకు ఆ ఎనర్జీ అనేది అద్భుతంగా తెలుస్తుంది. ఆ పిరమిడ్ కింద నేనెప్పుడైతే ధ్యానం చేస్తూ ఉన్నానో, అద్భుతంగా నాకు బ్యాక్ పెయిన్ అవన్నీ కూడా నాలో చానా అంటే ధ్యానంలో రాకముందు నాలో చానా నెగటివిటీ ఉండేదనమాట. అంటే నాకు ముగ్గురు పిల్లలు. ఫస్ట్ బాబు, తర్వాత ట్విన్స్ పాపలిద్దరనమాట. వాళ్ళు బయటికెళ్ళి ఆడుకున్నా కానీ వాళ్ళు కింద పడతారేమో, ఏమన్నా దెబ్బ తగిలిచి అట్లాంటివన్నీ కొంచెం బయటికెళ్తే చాలు ఏమవుతుందో, ఇలాంటియన్ని ఫీలింగ్స్ బాగా ఉండేవన్నమాట నాకు. మరి ఎప్పుడైతే నేను పిరమిడ్ కింద ధ్యానం చేస్తూ మొదలుపెట్టానో, సార్ స్పీచెస్ వినడం ద్వారా ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఎప్పుడైతే నేను ధ్యానం అంటే ఇంకా శక్తివంతంగా నేను అవ్వడం జరిగిందనమాట. నా లోపల భయాలన్నీ వెళ్ళిపోవడము, అలాంటివన్నీ నేను ఫీలయ్యాను. ఒకసారి అప్పుడే నేను ధ్యానంలోకొచ్చాను స్టార్టింగ్‌లో. మా హస్బెండ్ వాళ్ళు ఒక ట్రిప్ వేశారనమాట. హ్మ్. అండమాన్‌కి వేశారు. వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అందరితో. నేను వెళ్ళాను. అక్కడ నాకు హై ఫీవర్ ఉంది. కఫం అనేది బాగా ఉంది అన్నమాట. ఒక 4 డేస్ అలాగే నేను చాలా హై ఫీవర్ అన్నమాట. అలాగే నేను మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను. ఎప్పుడైతే ఇంట్లోకి రాగానే ఒక ప్రశాంతత అనేది నేను పొందడం జరిగింది అన్నమాట. అయితే నేను ఒక 2 అవర్స్ పిరమిడ్ హ్యాంగింగ్ పిరమిడ్ అన్నమాట. 4/4 హ్యాంగింగ్ పిరమిడ్ మీద నేను ఒక 2 అవర్స్ లేవకుండా అలాగే కూర్చొని ఒక 2 డేస్ చేసిన వెంటనే నా మొత్తం క్లీన్ అయిపోయింది. అది మొత్తం దగ్గు అవన్నీ కూడా వెళ్ళిపోవడం జరిగింది అన్నమాట. అంటే అప్పుడు తెలిసింది అసలు ఎంత శక్తివంతం అసలు ఈ పిరమిడ్ అని తెలిసి అప్పుడు నేను ఇంట్లో 41 డేస్ క్లాసెస్ పెట్టడం జరిగింది మేడం. చాలా మంది వచ్చి ఇంట్లో కూర్చొని ధ్యానం చేసేవాళ్ళు. మా నాన్నగారు కూడా ధ్యానంలోకి రావడం జరిగింది. అప్పుడు ఆ 41 డేస్ ఆయన చేయడం జరిగింది. వెంటనే నేను ఒక కోరిక కోరాననమాట. 41 డేస్ తర్వాత మా నాన్న ఊర్లో ఒక పిరమిడ్ కట్టండి అని. వెంటనే ఊరికెళ్ళిపోయి ఒక 12/12 పిరమిడ్ కట్టడం జరిగింది అన్నమాట ఊర్లో. అక్కడ మేము నెలకొకసారి వెళ్ళి ఆ ఊర్లో వాళ్ళందరిని గ్యాదర్ చేసి, అక్కడ ఒక క్లాస్ పెట్టి వాళ్ళు ఎంతో అద్భుతంగా ధ్యానం చేయడం జరిగిందనమాట అక్కడ. తర్వాత మా అత్త, మామ వాళ్ళు మా ఆడపడుచుకి చాలా ప్రాబ్లమ్ ఉండే అన్నమాట. తనకి ఎప్పుడైతే మెడిటేషన్ నేను పరిచయం చేశానో, తను గూడా అన్నీ తగ్గించుకున్నాక మా అత్తమ్మ వాళ్ళు నమ్మడం జరిగింది ధ్యానం గురించి. అలా వాళ్ళు కూడా వాళ్ళ అంటే అత్తమ్మ వాళ్ళ ఊర్లో మా హస్బెండ్ ఎళ్లి అక్కడ పిరమిడ్ కట్టడం జరిగింది 12/12. అక్కడ ఊర్లో వాళ్ళందరూ అక్కడికొచ్చి చేయడం ధ్యానం. ఎన్నో అద్భుతమైన అనుభవాలు వాళ్ళు పొందడం జరిగిందనమాట. అయితే కొన్ని అనుభవాలు ఏంటి అంటే, మా మామయ్య ఉన్నారు. పెద్ద వయసనమాట ఆయనకి. అయితే పొలం దగ్గరికి వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే ఒక తేలు కరిసింది అనమాట అక్కడ పొలం దగ్గర. తేలు కరిస్తే అత్తమ్మ తీసుకొని వస్తున్నారు. ఎక్కడన్నా డాక్టర్ దగ్గరకి చూపించనంటే ఏమొద్దు అని దాన్ని గట్టిగా కట్టేసి వస్తున్నారు. వస్తుంటే ఊర్లో వాళ్ళు ఆ మంత్రం చేస్తే ఏదో పోతది అని అంటారు గదా! ఆయన గూడా ఎదురొచ్చారు. అంటే మనకు పరీక్షలు ఎలా ఉంటాయి అనంటే ఎదురొచ్చారు. అంటే అత్తమ్మ అడిగారు మామయ్యని, "మరేమన్నా మంత్రించుకుంటావంటే" "లేదు.
డైరెక్ట్ మన పిరమిడ్లోకి వెళ్ళిపోదాము అని అనడం జరిగిందనమాట. వెంటనే అత్తమ్మ మామయ్యని తీసుకొని పిరమిడ్లోకి వెళ్ళి కూర్చొని ధ్యానం చేశారు. ఒక 1/2 అవర్‌లో ఆ పెయిన్ అంతా ఇలా వెళ్ళిపోయిందనమాట. ఇట్లా విషం ఎక్కుతూ ఉన్నది. అదంతా కిందకి వెళ్ళిపోయింది. ఒక 1/2 అవర్‌లో క్లియర్ అయిపోయింది అనమాట. అద్భుతమైన రిజల్ట్ అనమాట. ఇంకా వాళ్ళు ఎంత అద్భుతంగా ఆ పిరమిడ్‌ని యూజ్ చేసుకుంటారు అంటే అలా. ఇంకొకసారి ఏమైంది అంటే ఏదో చెట్టు ఏదో కాయలు తెంపుతా అని మా మామయ్య ఒక గోడ నెమ్మదిగా ఎక్కారు. ఎక్కితే అది ఇట్లా జారి కింద పడిపోయారనమాట. ఇక్కడ నడుము దగ్గర ఫుల్ తగిలిందసలు. అయితే వెంటనే అత్తమ్మ లేపి తీసుకెళ్ళి పిరమిడ్‌లో కూర్చోబెట్టారనమాట. కూర్చోబెడితే అప్పుడే మా ఆయన ఎళ్లారు. కానీ చెప్పలేదు వాళ్ళు. అమ్మో! వీళ్ళు భయపడతారు ఇలా చెప్తే అని. మా ఆయన ఉన్నంత సేపు చెప్పలేదు. కొంతసేపు ఆయన ఒక పూట ఉండేసి మళ్ళీ రిటర్న్ హైదరాబాద్‌కి రావడం జరిగింది అనమాట. అలా కూర్చొని అలా ఒక 2, 3 అవర్స్ అలా కూర్చుంటే ఆ పెయిన్ అంతా రిలీఫ్ అయిందనమాట. రిలీఫ్ అయ్యి ఇంకా ఆ రోజు డైరెక్ట్ మంచమేసుకొని పిరమిడ్‌లో పడుకోవడం జరిగింది. ఒక 3, 4 డేస్. ఒక 1 వీక్‌లో అది మొత్తం క్యూర్ అయిపోయింది అన్నమాట. అలా ప్రతి ఒక్కటి అన్నమాట. అలా అద్భుతమైన వి ఆ పిరమిడ్‌లో మేము అనుభవం పొందామన్నమాట పిరమిడ్. ఇంకా మేము పొలంలో ఒక 2 పిరమిడ్స్ వేయడం జరిగింది. అంటే పొలానికి ఒక అంటే అక్కడ పండించేదానికి ఒక శక్తినివ్వడానికి అక్కడ 2 పిరమిడ్లు 10/10 2 పిరమిడ్లు వేయడం జరిగింది. ఇంకా మా మరిది ఇల్లు కన్‌స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది. ఇల్లు కన్‌స్ట్రక్షన్ చేసుకోవడం ద్వారా ఆయనేం చేశారు అంటే కింద హాల్ పిరమిడ్స్ తోటి మొత్తము ఆయన కన్‌స్ట్రక్ట్ చేసుకున్నారు. పైన మళ్ళీ ఒక మామూలుగా 12/12 పిరమిడ్ వేసుకున్నారనమాట. అంటే మా ఇంట్లో మొత్తానికి పిరమిడ్స్ అన్నీ కలిపితే ఒక 10 పిరమిడ్లు కట్టించడం జరిగింది. అంటే మా ఫ్యామిలీలో మొత్తము. ఇంకా ప్రతి ఒక్కరికి కూడా పిరమిడ్లు నిర్మించుకోండి. ఇవి భూమి మీదకొచ్చిన శక్తి క్షేత్రాలు అని ప్రతి ఒక్కరికి దాని గురించి ఎక్స్‌ప్లనేషన్ చేస్తూ వెళ్ళడం జరుగుతుంది. మరి నా అనుభవం ఏంటి అంటే అద్భుతంగా మరి అందరి దగ్గర పిరమిడ్ ఉంది. మరి నా దగ్గరే లేదే పిరమిడ్ అని నేను ఒకసారి అనిపించింది నాకు. అనిపించినప్పుడు మా హస్బెండ్ దగ్గరికెళ్ళి అడిగాననమాట. అందరి దగ్గర పిరమిడ్ నిర్మించుకున్నారు. మరి మన దగ్గర లేదు. మనము ఇల్లు కన్‌స్ట్రక్షన్ చేసుకొని పిరమిడ్ నిర్మించుకుందాము. ఇది మనకి ఉపయోగపడుతుంది. అందరికీ ఉపయోగపడుతుంది అని అన్నప్పుడు, అప్పుడు మేము ఇల్లు కన్‌స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది. ఏంటి అంటే కింద హాల్ అన్నమాట. అందరికీ ధ్యానం చెప్పడానికి. ఫస్ట్ ఫ్లోర్‌లో 2 పోర్షన్స్ ఏసాము. ఏంటి అంటే ధ్యానులకే ఇవ్వాలని నా కోరిక. ఎందుకంటే ఎక్కువగా ధ్యాన ప్రచారము, శాకాహార ప్రచారము చెయ్యాలని నా ఇంటెన్షన్ అన్నమాట. నేనొచ్చిన పర్పస్ నేను ఫుల్‌ఫిల్ చేసుకోవాలి అని నా తపన అన్నమాట. ఇంకా పైన మేము ఉండడానికి మళ్ళీ ఆ పైన పిరమిడ్ 12/12 పిరమిడ్ అన్నమాట. అలా కన్‌స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ఇంకా 2 మంత్స్‌లో కంప్లీట్ అవుతుందని అంటే భూమి పూజకి పత్రిసారే వచ్చి భూమి పూజ చేశారు. భూమి పూజ చేసినప్పుడు వెళ్లారు. భూమి పూజ చేసేసి వెళ్లారు. ఇంకా తర్వాత ఆ ఇల్లు కన్‌స్ట్రక్షన్ అవుతూ ఉన్నప్పుడు నాకు అనిపిస్తుంది అన్నమాట. పత్రిసార్ ఊరికే రారు గదా మహానుభావులు. ఏ పర్పస్ కోసమైతే ఆయనొచ్చారో ఆ పర్పస్ ఇక్కడ ఫుల్‌ఫిల్ అవ్వాలి మాస్టర్స్ అని నేను రోజు ధ్యానంలో కూర్చొని అనుకునేదాన్ని. తర్వాత ఆ ఇల్లు కన్‌స్ట్రక్షన్ అవుతున్నప్పుడు అక్కడ పని వాళ్ళందరూ మేస్త్రీలు, మిగతా పని వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళకి చాలా ఖచ్చితంగా నేను వెజిటేరియన్ గురించి చెప్పడం జరిగింది అన్నమాట. అంటే ఇక్కడ నాన్ వెజ్ తినొద్దు. మీరు 10 గుళ్ళు కడితే ఎంత ఫలితం వస్తుందో ఈ ఇల్లు కడితే అంత ఫలితం వస్తుంది మీకు అని వాళ్ళకి చెప్పడం జరిగింది.
అప్పుడు వాళ్ళు నాకు సహకరించారు. ఏ రోజు కూడా వాళ్ళు నాన్ వెజ్ తెచ్చుకొని ఆ ప్లేస్‌లో తినడం జరగలేదనమాట. అంటే ఫస్ట్ అన్ని స్లాబ్స్‌లెయ్యగానే ఫస్ట్ పిరమిడ్‌ని కన్‌స్ట్రక్షన్ చేసేసామనమాట. అయితే వాళ్ళకి డైలీ ఆ పిరమిడ్‌లో కూర్చోపెట్టి, కొంచెం సేపు ధ్యానం చేయించి వాళ్ళతోటి, ఇది పిరమిడ్ శక్తి. అంటే పిర్ పత్రి సార్ చెప్పినవే నేను చెప్పేదాన్ని అనమాట. సార్ ఏం చెప్పేవాళ్ళు అనంటే, ఒక హిందూస్ ఏమో దేవాలయానికెళ్తారు. క్రిస్టియన్స్ ఏమో చర్చికెళ్తారు. ముస్లిమ్స్ ఏమో మసీదుకెళ్తారు. కానీ పిరమిడ్‌కి ఇది కుల మతానికి అతీతమైనది. అందరూ వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకోవచ్చు ఈ పిరమిడ్‌లో అని వాళ్ళకి ప్రతి ఒక్కటి ఎక్స్‌ప్లనేషన్ ఈ పిరమిడ్ బయట మనం చేసిన దానికంటే లోపల ఒక మూడింతల శక్తిని మనం ఎక్కువ తీసుకోగలుగుతాము. మనం శక్తివంతులుగా అవుతాము. అని ఇవన్నీ చెప్పి వాళ్ళని కూర్చోబెట్టి ధ్యానం చేయించి, ఇలా వెజిటేరియన్ గురించి చెప్పేదాన్ని అన్నమాట. అయితే వాళ్ళొకసారి తర్వాత నాకు చెప్పారనమాట. ఒకరోజు బాగా ఒక అతనికి కాలికి బాగా దెబ్బ తగిలింది. బాగా పెయినొస్తుందని. ఆ చెప్పింది గుర్తుంచుకొని పైన పిరమిడ్‌లోకెళ్ళి ఆయన ధ్యానం చేయడం జరిగింది. ఆ పెయిన్ నుంచి ఆయన రిలీఫ్ పొందడం జరిగింది. తర్వాత నాకు చెప్పారు. "అమ్మ మీరు చెప్పారు గదా! పిరమిడ్‌లో కూర్చొని చేస్తే నేను ఆ అనుభూతిని పొందానమ్మా" అని ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత నేనేం చేశానంటే వాళ్ళందరినీ ఒకరోజు ఒక వ్యాన్ మాట్లాడి మన కర్తాల్ పిరమిడ్‌కి తీసుకెళ్ళి అక్కడ హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేయించి తీసుకురావడం జరిగిందనమాట వర్కర్స్ అందరిని. అంటే వాళ్ళ ఆ అద్భుతమైన పిరమిడ్‌ని చూసి అసలు వాళ్ళు చానా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. ఆ కింగ్స్ ఛాంబర్‌కెళ్ళి వాళ్ళని ఒక హాఫ్ అన్ అవర్ ధ్యానం చేయించి తీసుకురావడం జరిగిందనమాట. ఆ! అలా అద్భుతంగా జరుగుతుంది మేడం. అయితే ఇంకా ఆ ఇల్లు కన్‌స్ట్రక్షన్ అయిపోతున్నప్పుడు మనకి ధ్యాన్ జగత్ అని పాత ఆఫీసు వెకేట్ చేయమన్నారు మన ధ్యాన్ జగత్ వాళ్ళని. అప్పుడు వాళ్ళన్నీ సెర్చ్ చేస్తూ ఉంటే, అప్పుడు మన ఇల్లు కన్‌స్ట్రక్షన్ అప్పుడు చూడడం జరిగింది. అప్పుడు సార్ స్టేట్స్‌లో ఉన్నారు అన్నమాట. అయితే ఆహ్, స్టేట్స్ నుంచొచ్చాక సార్ డిసైడ్ చేస్తారు అని చెప్పడం జరిగింది. సార్ స్టేట్స్ నుంచి రాగానే అప్పుడింకా కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. సార్ రావడం జరిగింది. రావడంతోటే ఫస్ట్ కింద హాల్‌లో పిరమిడ్స్ పెడుతున్నారప్పుడే. సార్ వచ్చినప్పుడు. "అబ్బా! ఎంత బావుందో మేడం" అనన్నారు. ఫస్ట్ ఫ్లోర్‌కొచ్చి అంటే మేము ధ్యానులకిద్దామని 2 పోర్షన్స్ సెపరేట్‌గా వేయడం జరిగింది అన్నమాట. అయితే ఫస్ట్ పోర్షన్‌లో సార్ హాయిగా కూర్చొని "ధ్యాన్ జగత్‌కిస్తారా మేడం" అని అడిగారన్నమాట. "ఇస్తాను సార్ అంతకంటే అదృష్టం ఏముంది" అనన్నాను. తర్వాత సెకండ్ ఫ్లోర్‌కి వచ్చారు. వచ్చి ఓపెన్ అంటే హాలు, ఓపెన్ కిచెన్ ఉంటుందనమాట. పెద్దగా ఉంటుంది హాలు. సార్ చూసి ఎంత పెద్ద హాలో మేడం అన్ మేడం భోజనం పెడతారా నాకు అని అడిగారనమాట. అంటే పెడతాను సార్ అంటే, నాకు జేబులో డబ్బులు లేవు మేడం మరి నాకు భోజనం పెడతారా అని అడిగారు. పెడతాను సార్ అనన్నాను. మా ఆడపడుచుని చూసి ఏం మేడం భోజనం పెడతారా అనన్నారు. పెడతానన్నాను. తర్వాత పైకి వెళ్ళడం జరిగింది. పైకి వెళ్ళాక పిరమిడ్‌ని చూసి ఎంత బావుందో మేడం అని చెప్పేసి, అందులో ఒక 20 మినిట్స్ ధ్యానం చేయించి పె మహాశక్తి పిరమిడ్ అని పేరు పెట్టడం జరిగింది. నేనేమనుకున్నానంటే, ఆ సార్ ఎప్పుడైతే ఇక్కడ అడుగు పెట్టారో, ఇక్కడ ఉంటానని ఆయన డిసైడ్ అయ్యారో, ఆయన కంటే మహాశక్తి ఇంకెవరు లేరు. కాబట్టి ఇదంతా ఆయన ప్లానింగే. మన ప్లానింగ్ కాదు. ఎందుకంటే భూమి పూజ నుంచి ఆయననే అన్నీ చేయిస్తున్నారు అనేది నాకు బాగా అర్థమైంది. ఓపెనింగ్ కూడా సారు, మేడం వచ్చి ఓపెన్ చేశారు అద్భుతంగా. అంటే సారు ధ్యాన్ జగత్ అంటే వాళ్ళు వెతుకుతూ ఉన్నప్పుడు సార్ ఒకటే మాట చెప్పారంట. పిరమిడ్ ఉన్న హౌస్ చూడండయ్యా అని చెప్పారంట సార్. కేశవరాజ్ సార్‌కి. అలా అద్భుతంగా మరి కింద సెంటర్ ఇదంతా ఆయన సృష్టించుకుందే. జస్ట్ మేము పాత్రధారులుగానే అనిపిచ్చింది నాకు తర్వాత. మరి అక్కడి నుంచి ఎవ్వరొచ్చినా మాస్టర్స్
సార్ ఫస్ట్ పిరమిడ్లోకి వెళ్ళి ధ్యానం చేసి అన్నిటిని చూసి కింది వరకు సెంటర్ని చూసి రమ్మని అనేవాళ్ళు అనమాట. ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా ఫస్ట్ పోయి పైనకి పోయి పిరమిడ్లోకి వెళ్ళి ధ్యానం చేసి రండి. మళ్ళీ వచ్చిన వాళ్ళందరినీ ఎలా ఉందంటే చాలా బాగుంది సార్, అసలు అద్భుతంగా ఉంది అని వాళ్ళు చెప్పడం. అసలు అలా అద్భుతంగా ఇప్పుడు మాది ఒక శక్తి క్షేత్రం లాగా ఉంది మేడం పిరమిడ్. ఇదంతా ఆయన సృష్టించింది. మనకేమీ తెలీదు, ఇవన్నీ ఆయన చెప్పించినవి. ఒక శక్తి క్షేత్రంలో ఉంచారనమాట. అంతకుముందు నాకు ఏం మాట్లాడడం రాదు మేడం, ఏమీ రాదు. ధ్యానంలోకి వచ్చాక ఆయన ప్రోత్సాహం వల్ల అన్నీ చేయగలుగుతావని నన్ను ముందుకు తీసుకెళ్ళి, అసలు వంట కూడా రాదు నాకు, ఇంట్లోకి వచ్చి వంట నేర్పించి వెళ్ళారనమాట. అన్నీ కూడా నాలో ఇంత శక్తి ఉంది అని తట్టి లేపింది పత్రి సరే మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతంగా చెప్పారు. యాక్చువల్గా పిరమిడ్ గురించి చెప్పమంటే మొత్తం పిరమిడ్ అంతా మీ దగ్గరే ఉన్నట్టుంది, ఆ ఎనర్జీ అంతా కూడా. అంత అద్భుతంగా వివరించారు. పత్రిజీ గారితో మీ ప్రయాణం అనుకోవాలేమో ఈ క్లాస్ని అయితే. అసలు అంటే నాకు సపరేట్ గా క్లాసెస్ ఒకదాని మీద చెప్పమంటే రాదు మేడం. చాలా బాగుంది అసలు. పత్రిజీ గారు మీతో ఎలా పరిచయము ఏంటి, అసలు మీ ఆ ధ్యాన జగత్ పత్రిక అక్కడికి రావడానికే మీరు కట్టించారేమో. అవును మేడం. ఆ, అంత అద్భుతంగా చెప్పారు. ప్లానింగే మేడం, నాది ఏమీ లేదు అసలు. మేము ఒక్క చూసుకోవడానికి ఒక వాచ్మ్యాన్ ఎలా ఉంటారో అలానే మేడం. అసలు చాలా చక్కగా సేవలు అందిస్తున్నారు అంటే ఏం లేదు మేడం. మేడం, అందరు కూడా గొప్ప మాస్టర్సే. ప్రతి ఒక్కరిలో ఉన్న ఆత్మ ఉంది కదా, ఆత్మ అనేది అంటే మనకు అందరికి తెలిసిన ప్రకారంగానే అనంత శక్తివంతమైంది. అవును సార్. అసలు ఇలాంటి ముందు ఒక గిన్నెలో తోముకుంటూ బట్టలు పిండుకుంటూ పిల్లల వరకే ఉండే సార్ జీవితము. కానీ ఇలా ఇంతమంది మాస్టర్స్ ముందు తీసుకొచ్చారనమాట. ఏమీ తెలియని అట్లా అందరి ముందు నించోబెట్టి. యాక్చువల్లీ ఏంటంటే ఆత్మకు తెలియదంటూ ఏం లేదు, మనసుకు మాత్రం తెలియకపోవచ్చు. మనసు నేర్చుకుంటుంటది, మర్చిపోతుంటది, అది మామూలే. ఎస్ సార్. ఆత్మకు తెలియదంటూ ఏది లేదు. సో ఎంతో మంది అంటే ఎలాంటి చదువు లేకుండా కూడా గొప్ప మాస్టర్స్ తయారయ్యారు. అంటే వాళ్ళు ఏం చదివింది కూడా లేదు చెప్పాలంటే. ఓకే, కానీ దే ఆర్ వెరీ బిగ్ గ్రేట్ మాస్టర్స్ అండ్ ఎన్లైటెడ్ మాస్టర్స్. కాబట్టి చదువుకు, ఈ ప్రాపంచిక చదువుకు, ఆత్మ చదువుకు అస్సలు ఎలాంటి కనెక్షన్ లేదని చెప్తాను నేను. ఎస్ సార్. ఏమి చదవకపోయినా పర్లేదు, మొత్తం మనలోనే ఉంది కదా. మనమే అవును. ఒక విశ్వము, మనమే విశ్వమైనప్పుడు ఇంకా చదివేందుకు మనకు. అంతే సార్. ఏదో ఈ ప్రాపంచికంగా అక్కడ ఇక్కడ తినడానికి, సంపాదించుకోవడానికి ఈ చదువు అంతే. అంతే సార్. ఏమి కరెక్ట్. చదవకపోతే కూడా నేచర్ లో ఒక చెట్టు కింద కూర్చుంటే అనస్థేసియా అని ఒక లేడీ మాస్టరు అవును సార్. తెలుసు కదా. అవును. ఆమెకి నేచరే, ఆమెలో పూర్తి నేచర్ తో మిళితమైపోయి ఆమె అవును సార్. ఏం కావాలో ఆమె పొందింది. ఇప్పుడు ఆమెను వెతుక్కుంటూ టీవీ ఛానల్స్ అందరూ ఆమె దగ్గర పోయి ఇంటర్వ్యూస్ కోసం పాకులాడుతున్నారు. అవును సార్. మరి ఏం చదివిందంటే ఏం చదవాలా. నేచర్ కంటే గొప్ప చదువు ఏముంది మేడం. ఒక చెట్టు కింద కూర్చుంటే ఏమి చదవాల్సిన అవసరం లే. ఓకే, హాయిగా దాని కింద కూర్చుంటే అదే మనలో ఉన్నటువంటి మొత్తాన్ని బయటికి వెలికి తీస్తుంది. అవును సార్. సో అలాంటిది ఆత్మ జ్ఞానంకి మించినటువంటిది ఇంకా ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో ఏది లేదు. కాబట్టి సో మీరు ఉన్నత స్థితి అని చెప్పాలి. లేకపోతే మీ దగ్గరికి ఇన్ని విషయాలు మీ దగ్గర రావడం అనేది ఒక గొప్ప విషయం. అంటే మీరు ఉన్నత ఆత్మ కాబట్టి ఇవన్నీ మీ దగ్గరకు వచ్చాయి, మిమ్మల్ని తట్టి లేపింది అంతే. సార్ చేసింది పని ఏంటంటే మీలో ఉన్న అనంత ఆ శక్తిని, ఆ ఉన్నత ఆత్మను ఒకసారి మేల్కొల్పడం అనేది ఆయన బాధ్యత కదా. ఎందుకంటే ఒక గురువుగా ఎక్కడ పోయినా కానీ ఎవరైనా కొద్దిగా తెలుసో తెలియక పడుకొని నిద్రపోతుంటే ఒక లేపుతారు ఆయన అంతే. లేపి ప్రపంచానికి అప్పచెప్తారు. ఆయన అవును పని సార్. అదే జరుగుతుంది అంతే. మీ ద్వారా పెరుగుగా ఆధారపడేదాన్ని సార్. కానీ ఏ పని చేయాలన్నా ఒక భయం ఉంటుండే. కానీ ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో, ఏ పని నా ముందుకు వచ్చినా కానీ ఎస్ నేను చేయగలుగుతాను అన్న ఒక గట్టి నమ్మకం నాకు వచ్చేసింది సార్. ఎస్. ఇంకొకటి అంటే సార్
పిఎంసి ఛానల్ పెట్టడం జరిగింది కదా సార్. అందులో ద పిఎంసి ట్రస్ట్ అని ఒకటి ఫామ్ చేయడం జరిగిందనమాట. దాంట్లో నన్ను ట్రస్టీగా పెట్టడం జరిగింది. నేను అన్నాను సార్, అసలు నాకేం తెలీదు అంటే, ఏం తెలియనక్కర్లేదు మేడం, మీరు ఉంటే చాలు అంతే అని అన్నారు అనమాట. ఖచ్చితంగా అందులో డౌట్ లేదు. వర్క్ చేస్తున్నాను సార్ పిఎంసి ఛానల్ కి ట్రస్ట్. మేడం మీరు ఎంతైనా చేయగలరు, అనంత శక్తి మీలో ఉంది, ఇంక అందులో డౌట్ ఏముంది. ఎందుకంటే సారు జస్ట్ ఏదో చెప్తారు చూడండి, చిన్న ఒక ఆ ఫైర్, ఆ ఇగ్నిషన్ అంటారు దాన్ని, అట్లా స్టార్ట్ చేస్తారు అంతే. ఆ తర్వాత ఆ శక్తి బయటికి ఆటోమేటిక్గా, ఆ జ్ఞానము శక్తి అంతా బయటికి వచ్చేస్తుంది. ఆ విధంగా ఇప్పుడు ముమ్మడివరం బాలయోగి వాళ్ళు, అవును పెద్ద సార్. బాలయోగి చిన్న, ఏమి చదవలేదు, చదువు అక్కర్లేదు. ఎందుకు చదువు అనేది ఈ ప్రాపంచిక జ్ఞానము, ఈ ప్రపంచంలో కొన్ని అర్థం చేసుకోవడానికి అంతే. ఓకే, కాకపోతే మనం దాని మీద పడిపోయాం, ఇది వదిలేసాం. అవును సార్. ఈ ప్రాపంచిక చదువే ముఖ్యం అనుకొని, ప్రాపంచిక జీవితమే ముఖ్యం అనుకొని, ఈ దేహము మనసులో ఇరుక్కుపోయి ఆత్మ అనేది లేదు, ఆత్మ అనేది ఉందా లేదా తెలియక కొట్టుమిట్టాడుతున్నాం అంతే. ఓకే, సో ఆత్మ జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ఏమి ఉన్నా ఏమి లేకపోయినా, అన్నీ ఉన్నా అన్నీ పోయినా కానీ ఆయనకి ఎలాంటి అభ్యంతరం లేదు, ఎలాంటి దుఃఖము లేదు, ఎప్పుడు నిత్య సచ్చిదానందంగా ఉంటారు అంతే. అవును సార్. అంతకుమించి ఇంకేముంది. ఉం? అవును సార్. మేడం, సో అద్భుతంగా మీ అనుభవమే గొప్ప జ్ఞానం మాకి ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా వెజిటేరియన్ అయిపోయారు సార్. మొత్తం నాకు ఇంత పని చేయడానికి వాళ్ళందరి సపోర్ట్ వల్ల నేను చాలా బాగా ఇంకా చేయగలుగుతున్నాను సార్. ఎస్ మేడం. సో అనుభవము, అనుభూతి అని రెండు ఉంటాయి మేడం. అనుభవం అంటే విన్నాము అని ఒకటి, అంటే ఎక్కడెక్కడో వింటాం అన్ని అనుభవాలు. అనుభూతి అంటే మనం సొంతంగా దాన్ని అనుభవించామంటే దాని అనుభూతి అంటాం. సో అనుభూతి, మీ యొక్క అనుభూతే మాకు ఈరోజు ఒక గొప్ప జ్ఞానం. ఎందుకంటే పిరమిడ్లో మీరు చేసిన ప్రయోగాలు, పిరమిడ్లో మీరు పొందిన లాభాలు, సో వివిధ విధ పరిస్థితుల్లో అంటే క్లిష్ట పరిస్థితుల్లో కూడా మీరు ఎలా దాన్ని వాడుకున్నారు ఆ శక్తిని, ఇదంతా మా మాస్టర్స్కి ఈ వేదికలో మీరు పంచిన ఈ జ్ఞానం అనేది ఒక గొప్ప ఆదర్శం అవుతుంది. అది ఖచ్చితంగా మాస్టర్స్, ఇప్పుడు మనం అందరం కూడా పిరమిడ్ అంటే ఒక 2x2 పిరమిడ్ అట్లీస్ట్. నేను ఇంతవరకు ఎన్నోసార్లు చెప్పాను, ఈరోజు మేడం ద్వారా మళ్ళీ ఒకసారి మీరు అందరు విన్నారు. దీని యొక్క శక్తి ఏంటి, దాని యొక్క ఉపయోగాలు ఏంటి అనేది బాగా వినడం జరిగింది కదా. కాబట్టి 2x2 పిరమిడ్ ఉందా లేదా, ఉంటే ఎంతమంది దగ్గర ఉందో ఒకసారి జస్ట్ మీరు ఎస్ కానీ అట్లా చెప్పండి చూద్దాం, లేదా హ్యాండ్ రైజ్ చేసి మీ అనుభవం పంచుకోండి. మీకేమైనా అలాంటి అనుభవాలు కలిగితే పంచుకోండి. ఓకే, ఎందుకంటే వినడం ఒకటే కాదు, మనం వింటూనే ఉంటే లైఫ్ లాంగ్ వింటూనే ఉంటాం. ఇప్పుడు నేను మళ్ళీ పిరమిడ్ గురించి ఇంకొక గంట సేపు చెప్తాను కావాలంటే. సో అది వింటారు, వెళ్తారు, ఆ పిరమిడ్ లేదు, మీరు ఒక దారిలో, పిరమిడ్ ఒక దారిలో, అంటే పిరమిడ్ దాని జోలికి మళ్ళీ నెక్స్ట్ క్లాస్ వరకు మళ్ళీ పోరు అనమాట. ఒక పిరమిడ్ నీరు తాగరు, పిరమిడ్ కింద కూర్చోరు, పిరమిడ్ కింద ధ్యానం చేయరు, పిరమిడ్ కింద చదవరు, పిరమిడ్ కింద బిజినెస్ ఏదైనా చేసుకోరు, ఏది ఉండదు. ఆ పిరమిడ్ మర్చిపోయింటారు. మళ్ళీ నెక్స్ట్ మాస్టర్ వచ్చి పిరమిడ్ పిరమిడ్ అంటే మళ్ళీ వింటాం. ఎన్నిసార్లు విన్నా ఏం ప్రయోజనం ఉంటుంది? దాన్ని వాడుకొని దాని యొక్క లక్ష్మీపతి గారు లాస్ట్ టైం మన సెంటర్కి వచ్చారు, మన కేంద్రానికి వచ్చి పిరమిడ్ తీసుకొని వెళ్ళారు. ఎంత ఇంట్రెస్ట్ చూడండి మరి. ఆయన అక్కడి నుంచి మోసుకొని మరి వెళ్ళారంటే అది నిజంగా మనం చేయవలసిన పని ఏంటంటే, తెలుసుకున్నాము జ్ఞానం, ఇంతమంది మాస్టర్ చెప్తున్నారు, దాని మీద పెద్ద పెద్ద బుక్కులు, గ్రంథాలే ఉన్నాయి. అదేమి ఊరికే ఎవరో కల్పించి చెప్పి, ఇప్పుడు మాస్టర్ మనకి ఆమె అనుభూతి చెప్పింది, అన్ని అనుభవాలు రంగరించి ఆమె సంపాదించుకున్న సొంత జ్ఞానం అది అంతా. సో అలాగా ఎంతో మంది ఆ సొంత జ్ఞానాన్ని బుక్కుల ద్వారా, గ్రంథాల ద్వారా రచించారు. మీకు కావాలంటే ఒక 10 బుక్కులు ఇవ్వచ్చు పిరమిడ్ మీద. ఇంతకంటే ఏం చెప్పాలి? ఎన్ని చెప్తే మనకు నమ్మకం కలుగుతుంది చెప్పండి? ఎన్ని చెప్పినా ఎన్ని విన్నా నమ్మకం అంటే, సరే పోతే పోయింది, ఒక 5,000 రూపాయలు అనుకోండి, ఒక 2x2 పిరమిడ్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని రెగ్యులర్గా 40 డేస్ ట్రై చేయండి. ధ్యానం చేయండి, దాని కింద కూర్చొని మీరు చదువుకోండి, ధ్యానం కింద కూర్చొని సంకల్పం పెట్టుకోండి, ఏమైనా చేయండి, చూద్దాం ఎలా ఉంటుందో దాని ఎఫెక్ట్. ఆ తర్వాత మీకు తెలిసి వస్తుంది దాని యొక్క ప్రాక్టికల్ ఆ అనుభవాలు తెలిసి వచ్చినప్పుడు నెక్స్ట్ మీరు ఇంకెవరికైనా చెప్తారు, తర్వాత మీరు కూడా దాని గురించి ఇంకొకరికి నలుగురికి పంచుకుంటారు, మీ సొంత లాభాలు పొందుతారు.
సో ఇలా చేయడానికి ప్రయత్నం చేయండి దయచేసి. ఓకే. ఎస్ మేడం. సో మాధవ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఇంత అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ అందరికి థ్యాంక్ యూ. ఒకసారి ఎవరైనా అనుభవం అంటే మీరు ఏమైనా అనుభవం పంచుకోవాలన్నా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగండి మేడంని. మీనా కుమార్ గారు అన్మ్యూట్ చేస్తారు. మేడం మీనా మేడం. నమస్తే సార్. నమస్తే లలిత మేడం, మాధవి మేడంకు నమస్తే. మేడం, మీ పిరమిడ్ యొక్క ఇవి నా అనుభవాలు చాలా చక్కగా ఉన్నాయి మేడం, చాలా అద్భుతంగా ఉన్నాయి. మీరు ఒక నాన్ వెజిటేరియన్ తినే ఫ్యామిలీలో పుట్టి కూడా మీరు చిన్నప్పటి నుంచి కూడా వెజిటేరియన్ అంటే మీరు ఈ విశ్వ కళ్యాణం కోసం ఎన్నుకోబడ్డారు మేడం, నిజంగా. అందుకనే మీలో ఉన్న ఆ తపనే మిమ్మల్ని తరింప చేసింది నిజంగా. పత్రి సారు అలా అడగడము, మీరు ఒప్పుకోవడము, నిజంగా ఇదంతా అదే ఒక జన్మ ప్రణాళికలో భాగమే. కాబట్టి మనకి భగవద్గీతలో చెప్తారు కదా మేడం, బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప అని. ఓ అర్జున, నువ్వు నేను ఎన్నో జన్మలు ఎత్తినాము. నా జన్మలు నాకు తెలుసు, నీ జన్మలు కూడా నాకు తెలుసు, నీకు ఏమీ తెలియదు కాబట్టి నువ్వు యోగివి అని శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునికి చెప్తారు కదా మేడం. మనకి మన జన్మ ప్రణాళిక గురించి మనం మర్చిపోయి ఉంటాం, కానీ సర్వజ్ఞులైన పత్రి సార్ లాంటి యోగీశ్వర్లకు అంతా తెలుసు కాబట్టి సార్ చెప్పినట్టు సార్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనలో ఉన్న ఆ శక్తిని వాళ్ళు మేల్కొల్పుతారనమాట, మనకే మనం మర్చిపోయిన దాన్ని. కాబట్టి అది ఎప్పుడైతే మనము గురువు వాకుని వేదవాకుగా భావించి మనం వాళ్ళ జన్మ ప్రణాళికలో మనం కూడా భాగం పంచుకుంటాము కదా, అప్పుడు మన జన్మ సార్థకం అవుతుంది మేడం. చాలా చక్కగా ఉన్నాయి మీ అనుభవాలు కూడాను. మా ఇంటి పైన కూడాను ఒక పిరమిడ్ కట్టించిన మేడం, 14x14. ప్రతి పౌర్ణమికి క్లాసెస్ ఉంటుంది. ఇది కూడాను నేను 41 days మెడిటేషన్ చేసి ఇల్లు కన్స్ట్రక్షన్ అయినప్పటి నుంచి ధ్యానం చేసిన. ఫస్ట్ నుంచి మా వారు ఒప్పుకోలేదు. తర్వాత ధ్యానం చేసి తర్వాత ధ్యానాంధ్ర ప్రదేశ్ లో వచ్చిన అప్పుడు హుద్హుద్ తుఫాను వచ్చింది కదా మేడం, అప్పుడంతా 1 year మనకి ధ్యానాంధ్ర ప్రదేశ్ అప్పుడు ఉన్నింది. అప్పుడు ఇచ్చేవారు కదా, అది ఆర్టికల్స్ తీసుకొని పోవడం, మా వారికి చూపించడం, చూడండి పిరమిడ్ ఎనర్జీ అని అలా చెప్పడం. తర్వాత కూడా ఒప్పుకోకపోయినప్పుడు నేను ఇంకా సార్కి వదిలేసినాను. సార్, నేను ఇంకా నా శక్తి వంచన లేకుండా నేను ప్రయత్నం చేస్తున్నాను సార్ అనేసి అది యూనివర్స్ కి సార్ కి అది అప్పచెప్పేసి సరెండర్ అయిపోయినప్పుడు ఒక 3 days కే మళ్ళీ మా వారు ఒప్పుకొని అది కట్టించడం జరిగింది మేడం. 22లో సార్ వచ్చినారు మేడం. అంటే 2nd floor లో ఉంది కాబట్టి సార్ అప్పటికి చాలా వీక్ అయినారు, రాలేదు. ఇంట్లోకి మాత్రము వచ్చినారు. చాలా బాగా గంగా భవానీ పిరమిడ్ అని కలలో సార్ వచ్చి ఆ పేరు చెప్పడం జరిగింది. చాలా అద్భుతంగా జరిగింది మేడం. మీ అనుభవాలు కూడాను చాలా బాగున్నాయి మేడం. మీ ధ్యాన జీవితం నిజంగా ధన్య జీవితం అయింది మేడం. మీకు అనంత కోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. గోవింద్ గారు మాట్లాడు సార్. రంగనాథ్ సార్కి అనంత కోటి నమస్కారాలు సార్. అలాగే లలితా మేడం గారికి, ఈ రోజు పోస్ట్ అయిన మాధవి మేడం గారికి కూడా ఈ రోజు చాలా బాగా జరిగింది సార్. మాధవి మేడం గారి క్లాసు రియల్ ఎక్స్పీరియన్సెస్. మాధవి మేడం గారు ఎక్కడ ఏమి వేరేది ఏంది చదువుకున్నది కాకుండా తన జీవితంలో జరిగినది, అదే మీరు అన్నారు కదా, అనుభవం కాదు అనుభూతి చెప్పారు. అనుభూతి జ్ఞానం అది దానివల్ల మేము చాలా ఇన్స్పైరింగ్ వర్డ్స్ అవి. సారు పత్రి సార్ తో కలిసి పత్రి సార్ తో భూమి పూజ చేయించుకొని పత్రి సారే వచ్చి ధ్యాన జగత్ యొక్క ఆఫీస్ ని వాళ్ళ ఇంట్లో పెట్టడం అనేది నిజంగా మీ అదృష్టం మేడం. మీరు జన్మల అదృష్టం అది. ఆ అదృష్టం మాకు అట్లీస్ట్ కనీసం చూసే కన్నా అబ్బింది సార్ని. మేము సార్ని కలవలేదు కానీ జస్ట్ చూసినామంతే. మీరు మీ క్లాస్ కానీ మీ వర్డ్స్ కానీ రియల్ గా మీ మనస్ఫూర్తిగా మనసులోంచి వచ్చాయి. అది చాలా థ్యాంక్స్ మేడం. మీరు చాలా మంచి క్లాస్ చెప్పారు. అలాగే మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ అన్ని పిరమిడ్స్ 10 పిరమిడ్స్ అంటే చాలా గ్రేట్ మేడం. మేము కూడా అదే ధ్యాసలో ఉన్నాం మేడం. అలా 1 year లోపు కన్స్ట్రక్ట్ చేయాలని అనుకుంటున్నాను. 12x12. అది పత్రి సార్ యొక్క ఇది ఆజ్ఞ మేడం. అది ఏం జరుగుతుందో చూడాలి.
థ్యాంక్ యూ మేడం, చాలా బాగా క్లాస్ చెప్పారు. కొంచెం నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి మేడం ఈ పిరమిడ్ కన్స్ట్రక్షన్ గురించి. వీలైతే మీకు ఒకసారి కాల్ చేస్తాను మేడం. తప్పకుండా సార్. ఓకే మేడం, Right. థ్యాంక్ యూ రవీంద్ర మేడం. రవీంద్ర సార్ మాట్లాడండి. రంగనాథ్ సార్ గారికి వందనాలు. లలితా మేడం గారు నమస్తే మేడం. నమస్తే. మన క్లాస్ చెప్పినటువంటి పిరమిడ్ ధ్యానం గురించి చెప్పినటువంటి మాధవి మేడం గారికి వందనాలు. 2011లో ధ్యానంలోకి వచ్చినటువంటి మేడం గారు ఈ పిరమిడ్ లో వల్ల కలిగినటువంటి ప్రయోజనాన్ని కూడా చాలా చక్కగా వివరించారు. మీకున్నటువంటి మైగ్రేన్ తలనొప్పి కానీ, అట్లాగే ఈ బ్యాక్ పెయిన్, భయాలు అన్ని పోయాయని చెప్పారు. మీ కుటుంబం అంతా కూడా ఈ యొక్క పిరమిడ్లు కట్టించుకున్న దాదాపు 10 పిరమిడ్లు కట్టించిన మీ లెక్క ప్రకారం కట్టించుకున్నారని చెప్పారు మేడం. అది చాలా గ్రేట్. అది అట్లాగే పిరమిడ్ లో ధ్యానం చేసిన వల్ల మీ మామయ్య గారికి ఈ తేలు కొట్టినప్పుడు పోయిందని చెప్పారు. అట్లాగే కింద పడి కాలు దెబ్బ తగిలినప్పుడు పోయిందని చెప్పారు. అట్లాగే మీరు పిరమిడ్ కట్టించేటప్పుడు మీ యొక్క పని వాళ్ళకి దెబ్బ తగిలినా కూడా వాళ్ళు అక్కడ క్యూర్ అయింది పిరమిడ్ కూర్చోడం వల్ల. వాళ్ళు కూడా తెలుసుకున్నారు, మీరు చెప్పిన దాని వల్ల తెలుసుకున్నారు వాళ్ళు అనేసి. వాళ్ళు కూడా సాధ్యంత వరకు పిరమిడ్ లో చాలా శక్తి ఉందని ఆ పని వాళ్ళు కూడా తెలుసుకున్నారని చెప్పారు మేడం. అది చాలా మంచిది. అట్లాగే మీ యొక్క గృహంలో పిరమిడ్ ని కట్టించడము, ఆ యొక్క పిరమిడ్ ని ఈ ధ్యాన జగత్తుగా ఆఫీస్ గా ఇవ్వడము చాలా చాలా మంచి మేడం. అది ధ్యాన జగత్కి ఇచ్చారు మీరు. అట్లాగే ఈ యొక్క పిఎంసి ఛానల్ ట్రస్టీగా ఉందని చెప్పారు మేడం. చాలా మంచిది మేడం. అది ధన్యవాదాలు. చాలా ఈ పిరమిడ్ దేని గురించి మీరు మీ యొక్క సొంత అనుభవాలే చెప్పారు మేడం. పుస్తకంలో ఉండేది ఎక్కడో కాకుండా మీరు సొంతంలో అనుభవించిన దాన్నే చెప్పారు మేడం. చాలా చక్కగా వివరించారు మేడం. మేము కూడా ధ్యానంలోకి వచ్చిన తర్వాత వెంటనే మా శివ సార్ ద్వారా 2x2 పిరమిడ్ తీసుకొచ్చుకున్నాం మేడం గారు. నేను ఎక్కువగా ఈ యొక్క పిరమిడ్ కిందనే కూర్చొని ఉంటాను సార్ ఎక్కువ సేపు. నేను రిటైర్డ్ ఇచ్చిన మేడం. నేను ఎక్కువ ఇక్కడే కూర్చొని చదువుకుంటాను, ఇక్కడే ధ్యానం చేస్తుంటాను మేడం గారు. ధన్యవాదాలు మేడం, చాలా చక్కగా చెప్పారు. రైట్, థ్యాంక్ యూ అండి. ఓకే మేడం. సో ఇప్పుడు దీన్ని కంటిన్యూషన్ భాగంగా ఒక పిరమిడ్ శక్తి నీరు గురించి కొత్త తెలుసుకుందాం. మిత్రులారా, పిరమిడ్ అనేది కొత్త వాళ్ళు ఇక్కడ ఉంటే మీకు పాత మాస్టర్స్కి ఓల్డ్ మాస్టర్స్కి అంతా పిరమిడ్ పవర్, పిరమిడ్ గురించి జ్ఞానం అంతా ఉంది. ఇప్పటికే ఎన్నో క్లాసులు తీసుకున్నాం దీంట్లో మన వేదికలో. అయితే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే గమనించండి. పిరమిడ్ యొక్క అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే పిరమిడ్లో దాని యొక్క యాంగిల్ అంటే కోణం, త్రికోణం ఉంటుంది కదా. 3 సైడ్లు కూడా 3 వాటిని ఏమంటారంటే ఐసోలేస్ ట్రయాంగిల్స్ అంటారు. అంటే మోస్ట్లీ తెలుగులో దానికి సమాంతర త్రిభుజాల అనేది దాని కరెక్ట్గా వర్డ్ ఎవరంటే టైప్ చేయండి. సో 4 సైడ్లు కూడా 4 ఏముంటాయి, ట్రయాంగిల్స్ ఉంటాయి. ఓకే, అవన్నీ కూడా సమానంగా ఉంటాయి. తర్వాత దానికి బేస్ ఉంటుంది, హైట్ ఉంటుంది, స్లోప్ ఉంటుంది. ఎప్పుడైతే బేస్ ఉంటే దానికి అంటే ఆధారం, అంటే మనం బేస్ అంటే అది హారిజంటల్గా దాని ఆధారం అంటాం. దాని స్లోప్ అంటే ఇట్లా స్లోప్గా ఉంటుంది, తెలిసిందే పిరమిడ్. సో పిరమిడ్ ఎలా ఉంటుందో అందరికి తెలుసు. సో ఆ స్లోప్ ఉంది కదా, ఆ స్లోప్ ఇంపార్టెంట్ మనకి. ఆ స్లోప్ ఎంత ఉండాలి అంటే 51 degrees 52 minutes 10 seconds to 25 seconds అని చెప్తాం మనం. ఓకే, ఆ కోణం ఉంది కదా, దాని ఏమంటాం అంటే గోల్డెన్ ట్రయాంగిల్ అంటాం. గోల్డెన్ యాంగిల్ ఆఫ్ ది పిరమిడ్ అంటాం. ఇది ఈజిప్ట్ పిరమిడ్ ఏది ఉందో, ఈజిప్ట్ పిరమిడే మనకు కొలమానం. ఓకే, అదే బేస్. ఓకే, అది ఆ పిరమిడ్ కోణం ఎంత ఉందో అదే కోణాన్ని మనం పాటించాలి. ఎక్కడ ఏ పిరమిడ్ చేసినా కానీ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎన్నో గర్భగుడులు ఉంటాయి టెంపుల్స్కి, దేవాలయాలకి. అవి కూడా పిరమిడ్ రూపంలో కనిపిస్తాయి కదా. అయితే కోన్ అంటే ఒక కోన్ రూపంలో ఉంటాయి. సో ఆ విధంగా ఉంటాయి, కానీ ఎగ్జాక్ట్ పిరమిడ్ కాదు. ఓకే, కానీ ఎగ్జాక్ట్ పిరమిడ్ అంటే ఈ యాంగిల్ చాలా ఇంపార్టెంట్, అది మనం పెట్టుకోవాలి. ఆ విధంగా హైట్ ఉంటుంది, హైట్ కూడా అంతే. ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా స్లోప్ వచ్చేసి మన బేస్ అంటే ఆధారం ఎంత ఉంటుందో బేస్ అనే దానికి బేస్ ఇంటూ 0.6 అంటే బేస్ ఇంటూ పాయింట్ ఇది స్లోప్ అనేది 0.638 అంతా వస్తుంది. హైట్ ఉంది కదా మధ్యలో, హైట్ వచ్చేసి మన బేస్ ఇంటూ 0.9518 అంత వస్తుంది. ఈ 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడు కూడా. అంటే ఒక బేస్ తెలిస్తే ఇప్పుడు మనము ఒక 10x10 పిరమిడ్ అంటాం, 10x10 పిరమిడ్ అంటాం కదా. సో అప్పుడు దాన్ని బట్టి అనమాట 10 feet by 10 feet అంటే 10 feet పిరమిడ్ అంటారు దాన్ని.
దాన్ని హైట్ ఎంత, స్లోప్ ఎంత, ఈ రెండే మనం తెలుసుకోవాలి. హైట్ అంటే సెంటర్ పాయింట్ నుంచి పైన ఉంటుంది కదా పిరమిడ్, దాన్ని ఏమంటారు అపెక్స్ అంటారు దాన్ని, ఆ కొన భాగం అపెక్స్ మధ్యలో ఉండేదాన్ని హైట్ అనేది అనమాట. దాంట్లో 1/3 హైట్ ఏది ఉందో అక్కడ ఎక్కువ శక్తి నిల్వ ఉంటుంది పిరమిడ్లో. కాబట్టి దాన్ని ఏమంటామంటే మనము దాన్ని వచ్చేసి కింగ్ ఛాంబర్ అంటాం. దాని ఏమంటాం కింగ్ ఛాంబర్, అంటే మధ్యలో ఉంటుంది 1/3 హైట్, అది కింగ్ ఛాంబర్ గుర్తుపెట్టుకోవాలి. సో ఏ పిరమిడ్లో పోయినా మన ఇప్పుడు బెంగళూరులో పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ కానీ, అంటే మైత్రేయ బుద్ధ పిరమిడ్, లేదా అక్కడ మెగా మహేశ్వర పిరమిడ్ ఉంది, మహేశ్వర మెగా పిరమిడ్, ఆడిపోయినా కానీ మీరు చూడొచ్చు 1/3 హైట్లో ఒక కింగ్ ఛాంబర్ పెట్టింటారు. అక్కడ అత్యధిక శక్తి ఉంటుంది అనమాట. అంటే ఇది పైరా ప్లస్ మిడ్. పిరమిడ్ అంటే ఏంటి? పైరా ప్లస్ మిడ్. పైరా అంటే ఫైర్, అగ్ని. మిడ్ అంటే మధ్యలో ఉండేది. ఆ మధ్యలో అగ్ని లాంటి ఒక శక్తి ఉంటుంది అనమాట. అంటే అదే కాస్మిక్ ఎనర్జీ, అదే మనం విశ్వశక్తి అంటాం. దాన్ని స్వీకరించి ఆ మధ్యలో అత్యధికంగా పెడుతుంది అనమాట. సో అక్కడి నుంచి మరి అన్ని వైపులా వ్యాప్తిస్తుంది. ఇది పిరమిడ్ లోపల అన్ని వైపులా ఆ శక్తి వ్యాపిస్తూ ఉంటుంది. ఎక్కడ కూర్చొని ధ్యానం చేసినా మీకు శక్తి ఖచ్చితంగా అందుతుంది. అయితే మధ్యలో ఆ కింగ్ ఛాంబర్లో కూర్చొని చేస్తే ఇంకా ఎక్కువ అగ్ని మనలో ప్రవేశిస్తుంది, కాస్మిక్ ఎనర్జీ. కాస్మిక్ ఎనర్జీ లేకుండా ఈ విశ్వంలో ఏ కణం అంటే ఒక స్మాల్ పార్టికల్ కానీ ఒక చిన్న అణువు కూడా లేదు. కాస్మిక్ ఎనర్జీ లేనిదే ఏ చిన్న అణువు, పరమాణువు కూడా ఈ విశ్వంలో అది జీవంతంగా ఉండలేదు. అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి కాస్మిక్ ఎనర్జీ అయితే ఎంత ఎక్కువ కాస్మిక్ ఎనర్జీ ఎక్కడ దొరుకుతుంది ఇంపార్టెంట్. ఆ కాస్మిక్ ఎనర్జీ ఎంత ఎక్కువ ఎక్కడ దొరుకుతుందో అక్కడ ఆ శక్తి మనలో ప్రవేశించిందంటే మనం కూడా అంతే ఆరోగ్యంగా, అన్ని రకాలుగా ఆరోగ్యంగా, శక్తిశాలిగా మనం కూడా తయారవుతాం. ఎలాంటి రోగాలు ఉన్నా రోగాలు కూడా కంప్లీట్గా క్యూర్ అవుతాయి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు పిరమిడ్ శక్తి నీరు అంటే ఏంటి అంటే, పిరమిడ్ అనేది మీరు సపోజ్గా ఒక 1 ఫీట్ బై 1 ఫీట్ పిరమిడో, 2 ఫీట్ బై 2 ఫీట్ పిరమిడో, లేదంటే ఒక 6 ఇంచ్ పిరమిడో, 9 ఇంచ్ పిరమిడో, రకరకాలు దొరుకుతాయి. మన మహావతార్ ఫౌండేషన్లో అన్ని రకాల పిరమిడ్స్ తయారు చేశాం ఇప్పటికీ. ఓకే, ఈ మధ్యలో ఒక స్పిరిచువల్ ఫామ్ స్టార్ట్ చేసి, అంటే అగ్రికల్చర్ ఫామ్, ఓకే, దాంట్లో కూడా వ్యవసాయం చేసే దాంట్లో కూడా సుమారుగా ఒక 2 ఎకరాలు కలిపి 36 పిరమిడ్ వాడాం. ఎంత అద్భుతంగా వచ్చిందంటే ఇప్పుడు మీరు చూడొచ్చు. అంటే మన కేంద్రానికి వస్తే బెంగళూరు, అక్కడి నుంచి ఒక 5 కిలోమీటర్లు, అక్కడ అన్ని రకాల పంటలు. ఈరోజు కూడా నేను అక్కడ ఉన్నాను. 25 రకాల కూరగాయలు, ఆకుకూరలు అన్ని కలిపి పట్టించింది. అవి నిత్యము ఎవరెవరు కావాలో అన్ని పంపిస్తూ ఉంటాం మేము. సో అలాగా ఏమవుతుందంటే మీకు కూడా ఒక అర్ధ ఎకరా ఉన్నా, 1 ఎకరా ఉన్నా, ఒక ఎకరాకు ఒక 10 పిరమిడ్లు పెట్టుకోండి. 2 by 2 మీకు ఎలా కావాలో దాని డిజైన్ ఎలా చేయాలి, ఎక్కడ పెట్టాలి అనేది మనం నేర్పిస్తాం. సో ఆ విధంగా స్పిరిచువల్ ఫార్మింగ్ అంటాం దాన్ని, ఏమంటాము ఆధ్యాత్మిక వ్యవసాయం. దాంతోపాటు ఒక చిన్న గోశాల పెట్టుకొని మన దేశీ ఆవును పెట్టుకుంటే, సో దాని నుంచి వచ్చేటువంటి మూత్రము, దాని నుంచి వచ్చే పేడ, వీటితో జీవామృతం తయారు చేసుకోవడము, ఘనామృతము, తర్వాత అలాంటివి మనకేం కావాలో అవి తయారు చేసుకుంటే ఎలాంటి జబ్బులు రావు. జబ్బులు వచ్చినా కానీ వాటిని పిచికారీ చేస్తే అయిపోతుంది. ఎలాంటి ఈ ఉంటుంది కదా పెస్టిసైడ్స్, రసాయనికాలు ఏవి అక్కర్లా. ఆ విధంగా చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఆ విధంగా తయారు కావాలి. ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్స్ అందరూ కూడా మీ ఇంటి ఆవరణలో ఇలాంటి వ్యవసాయం చేసుకోవాలి. లేదు మీకు ఒక 1 ఎకర్, అర్ధ ఎకర్ ఉన్నా కానీ ప్రత్యేకంగా మీ ఫ్యామిలీ కోసం చేయండి. ఇప్పుడు మన ఆరోగ్యం కంటే మీకు గొప్పది ఇంకేమీ లేదు. ఆరోగ్యమే మహాభాగ్యం అంట. మనం ఆరోగ్యంగా ఉంటే, శారీరకంగా, మానసికంగా ఉంటే తర్వాత ఏమైనా సాధించవచ్చు ఈ భూమి మీద, ఈ విశ్వంలో. అంటే ఈవెన్ మీకు ధ్యానం కూడా, అంటే ఆధ్యాత్మికంగా కూడా మీరు ఎదగాలంటే కూడా మీకు కావాల్సింది ఆరోగ్యమే. మీరు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా లేకుండా ఎలా ఆధ్యాత్మికంగా ఎదుగుతారు చెప్పండి? కూర్చోలేరు. కూర్చుంటే ఎక్కువసేపు కూర్చోలేరు. కళ్ళు మూసుకొని ఒకే ఆసనంలో కూర్చొని స్థిరంగా ధ్యానం చేయలేరు. ఎందుకంటే మీకు ఏ కాలు నొప్పులో లేకపోతే నడుము నొప్పులో ఇవన్నీ ఎలా ఉంటాయి? అవన్నీ తగ్గించుకోవచ్చు ధ్యానంలో. అయితే దానికి టైం పడుతుంది, శక్తి కూడా ఎంతో ఖర్చు అవుతుంది. మీరు తీసుకున్న విశ్వశక్తి మీ రోగాలకు ఉపయోగపడుతూనే ఉంటుంది. ఇక దానిపైన మీరు ముందుకు పోలేరు. అదే మీరు ఆహారం మంచిగా తింటే, ఆరోగ్యం చక్కగా పెట్టుకుంటే, వచ్చిన విశ్వశక్తి మనం దేనికి వాడుకోవచ్చు? మన అంతర్ ప్రయాణానికి వాడుకోవచ్చు. మన లోపల ఎన్నో లోకాలు ఉన్నాయి, కోట్ల లోకాలు ఉన్నాయి. వాటిని చూడవచ్చు. మన ఆత్మతో అనుసంధానం కావచ్చు. ఎన్ని ఉన్నాయి, ఎన్నో చేయాలి. సో ఈరోజు కూడా మీకు మెసేజ్ పంపించాను వాట్సాప్లో.
మనకు కనిపిస్తున్నవి వినిపిస్తున్నవి ఒక 1% అయితే కనిపించనివి వినిపించనివి 99% ఉంది. ఇంకా చూడండి ఇంకెలా ఉంది పరిస్థితి. ఈ భూప్రపంచము మనం చూస్తున్న విశ్వము 1% అంటారు. 99% కనిపించదు వినిపించదు. ఇక మనం ఏం చేస్తున్నాం అర్థం చేసుకోండి. మనం ఎక్కడ ఇది ఎట్లా ఉందంటే గుడ్డెద్దు కదా చేలో పడి వెతుకుతున్నట్టు ఉంది మన పరిస్థితి. అలా ఉంది అనమాట. మనం అలానే వెతుకుతూనే ఉన్నాం. ఏదో ఉంది ఏమీ లేదు. ఇక్కడ ఉండేది 1%. వెతకాల్సింది లోపల. అక్కడ 99% ఉంది. మీరు అక్కడికి వెళ్ళట్లేదే. మనం అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేయము. మనకు తెలియదు కూడా. పోయే మార్గం కూడా తెలియదు. ఎవరు చూపించలే ఇంతవరకు. యుగాలు గడిచిపోతున్నాయి. యుగాలు గడిచిపోతున్నాయి. వేల సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కానీ లోపలికి పోయే విధానము ఏ కొద్ది మందికే అది అంటే ఏ కొద్ది మందికి సంబంధించిన విషయంగా తయారైపోయింది. హిమాలయాల్లో ఎక్కడో గుహల్లో కూర్చొని పర్వతాల్లో కూర్చొని చేసేటువంటి వాళ్ళకు మాత్రమే అది సంబంధించింది. ఏదో మన అదృష్టవశాత్తు మన గురుగారు మనకు దొరికారు, పత్రిజీ మహాశయులు, పత్రిజీ గురుగారు. దాని ద్వారా మనం అందరం ఈ వేదికలో కూర్చొని చర్చిస్తున్నాం. ఈ అవకాశం ఎవరు ఇచ్చారు? ఇలాంటి అవకాశం ఎవరు ఈ భూమి మీద తీసుకురాలా, ఆయన ఒక్కరే తీసుకొచ్చింది. అంటే ఇంటింటా ధ్యానము. సో ఇంటింటా ప్రతి ఒక్కరికి ధ్యానం నేర్పించాలి, ధ్యానం చేయాలి అనే ఒక ఆ యొక్క దాని నినాదంతో తీసుకొచ్చారు, మనకు అందించారు. కాబట్టి మనం ఇంత గొప్పగా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. కాబట్టి ఇప్పటికైనా మనం గమనించాలి. ఓకే, ఏదైతే జ్ఞానం తెలిసిందో దాన్ని అలవాటు చేసుకుని అభ్యాసం చేయాలి, సాధన చేయాలి. ఆ విధంగా ఈ పిరమిడ్ అనేది ఇది మనం చెప్తూ పోతే ఇంకా ఎక్కువ డీప్గా పోతూనే ఉంటుంది. ఆ సమయం అనేది మనకు సరిపోదు, ఎందుకంటే ధ్యానం కూడా చేయాలి. కాబట్టి ఇంకొక 3 నిమిషాలు నేను ముగిస్తాను. సో ఈ పిరమిడ్ అనేటువంటి పిరమిడ్ శక్తిని మనం ఎలా ఉపయోగించుకోవాలి? ఏదైనా పిరమిడ్ తీసుకోండి. ఆ పిరమిడ్ అంటే బహుశా ఈ నీటి కోసం అన్నప్పుడు ఏంటంటే ఒక 4 ఇంచ్ బై 4 ఇంచ్ పిరమిడ్ తీసుకుని ఒక బాటిల్ మీద పెట్టుకున్నా చాలు. అవి కూడా దొరుకుతాయి మన దగ్గర. లేదు ఒక ట్యాంక్ ఉంది, ట్యాంక్ మీద ఒక 9 ఇంచ్ పిరమిడ్, లేదు 1 by 1 పిరమిడ్. సో మీకు సాధ్యమే. ఎలాగంటే లేదు మీకు అంటే పూర్తిగా మిద్దె మీద మేడ మీద పైన ఒక ట్యాంక్, వాటర్ ట్యాంక్, దానిపైన ఒక 2 by 2 పిరమిడ్. ఎలా మీకు ఏం కన్వీనియంటో చేయండి, పర్వాలేదు. ఏదైనా కానీ శక్తి, పిరమిడ్ శక్తి దానికి తాకుతూ ఉండాలి ఎప్పుడు కూడా. సో ఆ విధంగా అరేంజ్ చేసుకోండి. ఇది ఏం చేస్తుందంటే చెప్తాను. టెక్నికల్గా సైంటిఫిక్గా మాట్లాడాలంటే, శాస్త్రీయ పరంగా సాంకేతికంగా ఏమవుతుందంటే నీటిలో ఉన్నటువంటి అణువులు, పరమాణువులు ఈ శక్తి తగలడం వలన ఒక స్ట్రక్చర్డ్ వాటర్గా తయారవుతుంది. ఏ విధంగా? స్ట్రక్చర్డ్ వాటర్ అంటే అణువులు, పరమాణువులు విచ్చలవిడిగా అలా స్ప్రెడ్ అయిపోయింటాయి. గందరగోళంగా ఉంటుంది. ఎందుకు? నీరు ఎక్కడో కింద భూగర్భ జలం, లేదంటే నీరు ఎక్కడో నది నుంచి మనం ఇష్టం వచ్చినట్టు దాన్ని తరలిస్తూ వస్తాం. ఒక వాటర్ దాన్ని కుదించి యాక్చువల్గా నీరు యొక్క తత్వం ఏంటి చెప్పండి? విచ్చలవిడిగా ఒక స్వేచ్ఛగా ఫ్లో కావాలి. ఎక్కడ మనం అలౌ చేస్తున్నాం దాన్ని? అది నదిలో ప్రవహిస్తున్నప్పుడు, ఒక జలపాతంతో వచ్చేటప్పుడు అది నిజమైన శక్తి దాంట్లో ఉంటుంది. మనం ఏం చేస్తామంటే దాన్ని తీసుకొని ఒక రిజర్వాయర్ పంపించేస్తాం. పంపించగానే రిజర్వాయర్లో అట్లే నిలబెట్టేస్తాం. దాని శక్తి పోతుంది. అర్థమైందా? దాన్ని ఏమంటారంటే జీవశక్తి అంటాం, లైఫ్ ఫోర్స్ అంటాం, దాన్ని వైటాలిటీ అంటాం. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ అక్కడ నిలిపడం వల్ల దాని జీవశక్తి ఎంతో కోల్పోతుంది. తర్వాత మనం ఏం చేస్తాం? ఒక పెద్ద పైప్ లైన్ వేస్తాం, పైప్లో దూరం అని చెప్పేస్తాం, దాన్ని లోపల దూరిసేస్తాం. అక్కడి నుంచి కిలోమీటర్లు ట్రాన్స్ఫర్ చేస్తాం. అది ఎక్కడికి వస్తుంది? సిటీకి వస్తుంది. ఆడ ఊరికే ఉంటాము, దాన్ని తీసుకొని ఒక దీనికి వేసేస్తాం, రిజర్వాయర్ ఇంకోటి ఏదో ఉంటుంది అక్కడ ఫిల్టరింగ్, దానికి వేసేస్తాం. అక్కడ ఏం చేస్తాము? తీసుకెళ్ళి కొంత క్లోరిన్, దాంట్లో బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ ఏదో వేసి దాంట్లో ఏమన్నా కానీ మనకి ఏమైందో తెలియదు. మొత్తం మీద ఎవరో శాస్త్రవేత్త చెప్పాడు, మనం చేస్తున్నాం అంతే. సో తీసుకెళ్ళి దాంట్లో వేసేసి కుమ్మేసి దాన్ని అది ఆ అణువులు ఈ అణువులు కలిసిపోయి ఒక రకంగా ఎట్లా అంటే గందరగోళంగా తయారవుతుంది నీరు. దాంట్లో ఉన్న అణువులు, పరమాణువులు ఒక చెల్లాచెదురుగా అయిపోతాయి అన్నమాట. దాన్ని ఏమంటారంటే అన్స్ట్రక్చర్డ్ వాటర్ అంటారు దాన్ని. ఇప్పుడు దీన్ని స్ట్రక్చర్గా చేయాలి. ఏం చేయాలి? ఏమీ లేదు, సింపుల్. ఓకే, తీసుకున్న నీరుని మీరు బిందెలో పెట్టుకుంటారో లేదా ట్యాంకులో పెట్టుకుంటారో దాని పిరమిడ్ పెట్టేస్తే అది ఓవర్ నైట్ పెట్టేస్తే ఏమందంటే ఆ శక్తి దాంట్లోకి వెళ్ళినటువంటి శక్తి ఎలా పనిచేస్తుందంటే మొత్తం దాంట్లో ఉన్న అణువుల పర్వాలను సమాంతరంగా అంటే ఒక పద్ధతిలో క్రమంగా తయారు చేస్తున్నమాట. దెన్ ఇట్ బికమ్స్ ఏ స్ట్రక్చర్డ్ క్రిస్టల్ స్ట్రక్చర్డ్ వాటర్గా తయారవుతుంది.
సరే, ఈ వాటర్ తాగితే ఏమవుతుంది లోపలికి పోయినాక అంటే, పోయిన తర్వాత మన దేహంలో ఎట్లయితే ఇది స్ట్రక్చర్డ్ వాటర్ కదా, మన దేహంలో కూడా ఉన్నటువంటి అన్ని ప్రాసెస్ను, మన దేహంలో ఏ ప్రాసెస్ నడుస్తూ ఉంటాయో, చర్యలు నడుస్తూ ఉంటాయో, వాటిని కరెక్ట్ అంటే కరెక్ట్ దిశలో కరెక్ట్ పద్ధతిలో పెడుతుంది అనమాట ఈ వాటర్ లోపలికి వెళ్ళాక. అంటే ఆ విధంగా తయారు చేస్తుంది. ఎందుకంటే ఆ నీటి యొక్క లక్షణం నీటిలో ఉన్నటువంటి ప్రాపర్టీ అలా ఉంది. కాబట్టి లోపలికి పోయాక కూడా అన్ని ప్రాసెస్ను హార్మోనైజ్ చేస్తుంది మన బాడీలో. ఇది వెరీ ఇంపార్టెంట్. మూడో పాయింట్ ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, వాటర్ ఈజ్ ద బెస్ట్ కండక్టర్ ఫర్ ఎవరీ ఫ్రీక్వెన్సీ. గుర్తుపెట్టుకోండి, మీరు ఏమైనా ట్రాన్స్ఫర్ చేయాలంటే వాటర్ చెప్పేయండి చాలు. అంటే మీ ముందు వాటర్ పెట్టుకొని ఒక గ్లాస్లో మీరు బాగా దాని ముందు తిట్టారనుకోండి, ఆ నీరు ఇంకోరికి ఇస్తే ఆ నీరు పోయి వాళ్ళకి డ్యామేజ్ చేస్తుంది. చూడండి ఎలా ఉందో. అదే ఆ నీటిలో మీరు ఆ నీటికి లవ్ అండ్ అఫెక్షన్ ఇచ్చి ఒక లవ్ ఫ్రీక్వెన్సీ పంపించండి, లేదా ఒక కంపాషన్ అంటే ఒక దయాహృదయం, జాలి అంటే జాలి వద్దు, దయాహృదయం, ఒక ప్రేమ హృదయాన్ని, ప్రేమ ఫ్రీక్వెన్సీని అంటే అలాంటి ఫ్రీక్వెన్సీ, లవ్ ఫ్రీక్వెన్సీ, కంపాషన్ ఫ్రీక్వెన్సీ దాన్ని పంపిస్తే అది స్టోర్ చేసుకుంటుంది. ఆ నీరు ఇంకోరికి ఇస్తే వాళ్ళు ఎంతో శాంతి చేకూరుతుంది. అర్థమైందా? సో ఎవరికైనా ఆరోగ్యం బాగా కావాలంటే ఆ నీటిని, మనం ఒక గ్లాస్ నీటిని, నేను ఇది చెప్తున్నాను అంటే ఇలాంటి మీరు ప్రయత్నం కూడా చేయొచ్చు మీ ఇంట్లో కూడా, అంటే ఎవరితోనే ప్రయత్నం చేయొచ్చు ఇది. సో మీరు ఆ నీటిని తీసుకొని దాని ముందు పెట్టి మీ శక్తిని దాంట్లోకి పంపుతూ వాళ్ళకు మంచి జరగాలి, వాళ్ళకి ఆరోగ్యం బాగాలేకపోతే ఆరోగ్యము మెరుగుపడాలి, ఉన్నటువంటి అనారోగ్యం తొలగిపోవాలి అని చెప్పి మీరు దాన్ని ప్రార్థిస్తూ ఒక రకంగా ఆ యొక్క ప్రేయర్ చేస్తూ, ఆ ప్రేయర్తో పాటు మీ ఫ్రీక్వెన్సీని, మీ ఆ ఎనర్జీని దానిపై పంపిస్తే అది స్టోర్ చేసుకొని ఆ గ్లాస్ నీరు వాళ్ళకి ఇస్తే ఆ యొక్క రోగం తగ్గిపోతుంది. ఇలాగా చేసిందే మహాత్ములు చేసేటువంటి పని. అంటే షిరిడి సాయిబాబు కానీ ఇంకోరు గొప్ప మహానుభావులంతా ఆ మహానుభావులంతా ఇలా చేసి మీ యొక్క రోగాలను తగ్గించేవాళ్ళు అప్పట్లో. ఓకే, అది మనం మర్చిపోయాం, అది ఇంకొక పాయింట్. సో ఇక్కడ ఏంటంటే వాటర్ ఈజ్ ద బెస్ట్ కండక్టర్ అని చెప్పొచ్చు. ఎప్పుడైతే వాటర్లో ఈ పిరమిడ్ శక్తి లోపలికి పోయిందో, ఇది ఏం చేస్తుందంటే లోపలికి వెళ్ళాక మన దేహంలో ఉన్న ప్రతి అణువుకు ఇది పంపిస్తుంది శక్తి. ఎందుకంటే వాటర్ మనం 75% మన దేహంలో నీరు ఉంది, అవునా? 75% దేహంలో నీరు ఉంది. కాబట్టి ఈ నీటి ద్వారా ఎప్పుడైతే నీరు తాగుతామో, ఆ పిరమిడ్ శక్తియుత నీరు తాగుతామో, అది మనలోకి పోవడం వల్ల మన దేహంలో ఉండే ప్రతి పార్ట్కు, ప్రతి అవయవానికి ఈ శక్తి అతి సులభంగా, అతికే చెప్తా కదా, వాటర్కి ఏమి ఇస్తే కూడా అది ఇంకొకరికి కానీ ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయాలంటే అతి ఈజీగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. కాబట్టి ఈ పిరమిడ్ శక్తి మీరు దానికి ఇచ్చారు కాబట్టి ఆ ఓవరాల్ బాడీలో మొత్తం స్ప్రెడ్ అవుతుంది శక్తి, ప్రతి కణానికి, ప్రతి పరమాణుకి వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? మీకున్న అనారోగ్యం తొలగిపోతుంది. ఎందుకంటే శక్తిమయమవుతుంది కదా మీ శరీరం అంతా కూడా. అది ఇంపార్టెంట్. కాబట్టి పిరమిడ్ వాటర్ ఇస్ ద బెస్ట్ న్యాచురల్ టానిక్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. సో దాంతోపాటు దీనికి ఉన్నటువంటి ఇంకా లాభాలు చూస్తే కనుక, పిరమిడ్ శక్తి నీరు ఎలా ఉంటుందంటే మన దేహంలో ఏదైనా ఇమ్యూనిటీ పవర్ అత్యధికంగా పెంచుతుంది. ఎందుకంటే శక్తియుతంగా ఉంటాం కదా, ఇమ్యూనిటీ పవర్ బాగా పెంచుతుంది. ఈ స్కిన్ను ఎంతో రిజ్యూనేట్ చేస్తుంది. అంటే ఒక రకంగా మనలో యవనత్వాన్ని కూడా బాగా పెంచుతుంది. మనలో ఏదైనా టాక్సిన్స్, విష పదార్థాలు ఉంటే అలాంటివన్నింటినీ కూడా తొలగించేస్తుంది, మన దేహం నుంచి తొలగించేస్తుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత యాంటీ స్ట్రెస్ అలాంటివి ఏమైనా ఉంటే మనలోంచి అది కూడా తొలగించేస్తుంది. సో ఇది ఎట్లాంటిదంటే మిమ్మల్ని ఏ విధంగా మీరు ఏది టచ్ చేయకుండా సెల్ఫ్ హీలింగ్కి ఎంతో ఉపయోగపడుతుంది. ఎవరు మిమ్మల్ని టచ్ చేయాల్సిన అవసరం లేదు మీ అనారోగ్యాన్ని తొలగించడానికి. నీరు తాగితే చాలు, అది సెల్ఫ్ హీలింగ్గా మనకు పనిచేసి మనలో ఉన్నటువంటి అన్ని అనారోగ్యాలను దూరం చేస్తుంది. అదే కాకుండా ఇప్పుడే చెప్పాను, స్కిన్ యొక్క ఎలాంటి రోగాలున్నా తగ్గిస్తుంది. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా వాటిని కూడా తొలగించేటువంటి అతి అద్భుతంగా పనిచేస్తుంది. సో ఈ విధంగా మీకు ఇన్ని ఉపయోగాలు, మీలో ఉన్నటువంటి అఫ్కోర్స్ ఈ వైటాలిటీ, ఈ జీవశక్తిని అతి ఎక్కువగా పెంచేటువంటి అవకాశము ఈ యొక్క పిరమిడ్ నీరుకు ఉంది. కాబట్టి సో ఈ పిరమిడ్ శక్తి అనేది ఈ విధంగా మీరు వాడుకోండి. సో ఇది మీకు అంటే పిరమిడ్ ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి, దాంట్లో కొన్ని మాత్రం మీకు పిరమిడ్ శక్తి నీరు గురించి నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను ఈరోజు. సో థ్యాంక్ యూ సో మచ్, అందరికీ ధన్యవాదాలు. శుభరాత్రి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మేడం ధ్యానానికి మనం వెళ్ళొచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగాలనుకుంటే ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి, లేదంటే డైరెక్ట్ మనం ధ్యానానికి వెళ్దాం. రైట్. పిరమిడ్ ఎనర్జీ, పిరమిడ్ పవర్, అలాగే పిరమిడ్ మెడిటేషన్
ఇలా ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇందులో మీకేమన్నా డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. కొత్తగా వచ్చింటారు, పాత వాళ్ళకంటే తెలుస్తూ ఉంటుంది. కొత్తగా వచ్చినారు, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్. రైట్. చెప్పండి మేడం. మేడం రైట్ చేస్తున్నాడు, బట్ అక్కడ పేరు రాయలేదు. చెప్పండి, మాట్లాడండి. మేడం మీరు అడ్మిట్ చేసుకోవాలి. అడ్మిట్ శాంసంగ్ అని పెట్టారు పేరు, అడ్మిట్ చేయండి. సార్ నమస్తే అండి, నా పేరు లక్ష్మి అండి, మాది విజయవాడ. నేను కొత్తగా Yes. జాయిన్ అయ్యానండి. నాకు అసలు Right. ఏమీ తెలియదండి దీని గురించి. విజయవాడలో ఎక్కడన్నా ఉన్నాయా ఈ క్లాసెస్? నేచురల్ గా ఇందాక మేడం గారు, మాధవి మేడం గారు చెప్పారు కదండి, చెప్పాక ఎమ్మటే వెళ్ళి చూడాలి, అనుభూతి పొందాలి అన్న ఒక ఆశతో నేను విజయవాడలో ఎక్కడన్నా ఉన్నాయండి పిరమిడ్ అనేది చూడాలి అన్న చాలా ఒక చాలా ఆశతో. చాలా ఉన్నాయి. మంచి మంచి గొప్ప గొప్ప మాస్టర్స్ ఉన్నారు విజయవాడలో. మీరు ఎలాంటి వరి అవసరం అవసరం లేదు. మీకు ఈ కాంటాక్ట్స్ కావాలంటే లలిత మేడం రేపు కాంటాక్ట్ కండి, లలిత మేడం ఇస్తారు. ఓకే సార్. ఇమీడియట్ గా మీరు పోయి చూసి అక్కడే దొరికితే కొనుక్కొనేసి. ఓకే. ఓకే సార్. మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటే 2x2 పిరమిడ్ మాతార్ ఫౌండేషన్ కాల్ చేయండి, మేడం పంపిస్తారు డీటెయిల్స్. అక్కడి నుంచి మీరు తెప్పించుకోవచ్చు. ఓకే. ఓకే సార్. అంటే మన మహావతార్ ఫౌండేషన్ లో ఒక విశిష్టమైన విషయం ఏంటంటే, మనము వుడ్ పిరమిడ్ అంటే పదే పదే అది చిన్నగా పోతు పోతు డ్యామేజ్ అవుతుందని చెప్పి జిఐ స్టీల్ తో పిరమిడ్ చేస్తున్నాం. జిఐ స్టీల్ ఎలా ఉంటుందంటే, మీరు 25 సంవత్సరాలు పెట్టుకున్న ఆ పిరమిడ్ డ్యామేజ్ కాదు. అవి చాలా తక్కువ మంది చేసేది. హైదరాబాద్ లో అన్ని చోట్ల చూస్తుంటాం, కానీ అన్ని వుడ్ పిరమిడే, అంటే wood తో చేసే పిరమిడ్సే ఉంటాయి. విశిష్టంగా మన దాంట్లో ఏంటంటే ప్రత్యేకత, ఒక స్టాండ్ తో పాటు పైన పిరమిడ్ ఇస్తున్నాం. ఒక స్టాండ్ వేసి పైన 2x2 పిరమిడ్, అది జిఐ స్టీల్ తో ఇస్తున్నాం. అదే జిఐ స్టీల్ తో 2x2 పిరమిడే కాకుండా 2x2 మెర్కబా పిరమిడ్ కూడా ఇస్తున్నాం. తర్వాత అదే జిఐ స్టీల్ పిరమిడ్ తో విత్ స్టాండ్, సీటింగ్ మెకానిజం ఉంది. ఇక రకరకాలుగా చేస్తూ వస్తున్నాం. దాన్నే ప్రయోగాలు చేస్తూ ఇంప్రూవ్ చేస్తూనే ఉన్నాం కంటిన్యూస్గా. సో మీకు ఎన్నో అలాంటి డిఫరెంట్ కాంబినేషన్స్ దొరుకుతాయి అన్నమాట మన దగ్గర. సో అది ఒకటి. లేదంటే మీరు విజయవాడలో పోయినప్పుడు ఏ సెంటర్కైనా పోయి అక్కడ దొరికితే అక్కడ నేరుగా తీసుకోండి. ఓకే. రైట్. ఎస్. ఇంకెవరైనా? విజయవాడలో రామరెడ్డి గారిది ఉంది కదా సార్ పిరమిడ్, అద్భుతమైన పిరమిడ్. అక్కడే మర్తెల సత్యనారాయణ రాజు గారి ఆశ్రమము అవన్నీ ఉన్నాయమ్మా. అక్కడ దగ్గరలోనే పిరమిడ్ సెంటర్ ఉంది. ప్రతిరోజు అక్కడ చక్కగా ధ్యానం జరుగుతుంది. పౌర్ణమి ధ్యానము జరుగుతుంది, అమావాస్య ధ్యానము జరుగుతుంది. చాలా చక్కగా ఉంటుంది అక్కడ. రైట్. ఓకే. రైట్ మా ధ్యానం స్టార్ట్ చేయండి. ధ్యానం గైడ్ చేసి తర్వాత మ్యూజిక్ స్టార్ట్ చేయండి. ఒక 15-20 minutes. ఓకే. రైట్. మాస్టర్స్ అందరం కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగుదాము. గ్లాస్ మంచినీళ్ళు తాగి ఒక గ్లాస్ మంచినీళ్ళు పక్కన పెట్టుకోండి. ప్రతిరోజు ఇలాగే ఉంటుందండి. ధ్యానం చేసేటప్పుడు శక్తి ఎక్కువ, ఎనర్జీ రిలీజ్ అవుతుంది కాబట్టి ధ్యానంకి ముందు ఒక గ్లాస్ మంచినీళ్ళు, అలాగే ధ్యానం తర్వాత ఒక గ్లాస్ మంచినీళ్ళు చక్కగా తాగాలి. ఆ ధ్యానానికి ముందు ఒక గ్లాస్ మంచినీళ్ళు పక్కన పెట్టుకుంటే ఈ ధ్యాన శక్తి అందులోకి వెళ్తుందండి. ఆ నీళ్ళు తాగడం కూడా అద్భుతము. కాబట్టి ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగండి, ఒక గ్లాస్ మంచినీళ్ళు పక్కన పెట్టుకోండి. అలాగే అద్దాలు ఉంటే తీసి పెట్టండి. వేళ్ళలో వేలు వేసుకోవడము, కాళ్ళు క్రాస్ చేసుకోవడము. పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు ఇలా క్రాస్ చేసుకోవాలండి. చైర్లో కూర్చోవచ్చు, సోఫాలో కూర్చోవచ్చు, మంచం మీద కూర్చోవచ్చు, ఎలా అయినా కూర్చోవచ్చు అండి. కింద కూర్చున్న వాళ్ళైతే ఏదైనా మ్యాట్ వేసుకొని కూర్చోవాలి, అలా డైరెక్ట్గా కూర్చోకూడదు. అలాగే చక్కగా స్థిర సుఖాసనంలో కూర్చోండి. వెన్నెముక నిటారుగా పెట్టుకోండి, అయితే శరీరాన్ని బిగించకండి. స్థిర సుఖాసనంలో కూర్చోవాలి. చక్కగా శ్వాస మీద ధ్యాస అంటాము. కేవలము మనము సహజంగా జరిగే శ్వాసను మాత్రమే ఇక్కడ గమనిస్తామండి. గట్టిగా గాలి తీసుకోవడం కానీ గాలి వదలడం కానీ జరగదు.
మనం రోజువారీ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు శ్వాస ఎలా ఉంటుందో అలా సహజంగా సరళంగా జరిగే శ్వాసనే మనం ఇక్కడ గమనిస్తాము. దీన్నే పాలీ భాషలో ఆనాపానసతి ధ్యానము అంటామండి. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకున్నది, ఆ రెండింటినీ కలిపేది అనేసి చక్కగా ఆనాపానసతి ధ్యానాన్ని చేసుకుందాము. కళ్ళు రెండు మూసుకుందాము. శ్వాస మీద ధ్యాస. మన అంతరంగంలోకి మనం ప్రయాణం చేస్తాం మాస్టర్స్. ఏ నామము లేదు, ఏ నామస్మరణ లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు, కేవలము శ్వాస మీద ధ్యాస. శ్వాసను గమనిస్తూ మన అంతరంగంలోకి మనం ప్రయాణం చేస్తాము. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ ఆలోచనలను కట్ చేసి తిరిగి శ్వాసను గమనిస్తూ ఉండడమే ధ్యానం అంటే. చక్కగా శ్వాసను గమనిస్తూ ఉందాము. ఒక మంచి మ్యూజిక్తో ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. How? Ever wished you could finish a book in a matter of minutes? And remember, काश मुझे ऐसा मेडिटेशन कोर्स 10 साल पहले मिल जाता। मेडिटेशन जर्नी शुरू करना
మాస్టర్స్ ఇప్పుడు చిన్న కాంతి ధ్యానం చేసుకుందాము. విశ్వమయ ప్రాణశక్తి అంతా కూడా ఆ విశ్వం నుంచి ఒక తెల్లని కాంతి ద్వారా మన బ్రహ్మరంధ్రంలోకి ప్రవేశిస్తున్నట్టు ఊహించుకుందాం మాస్టర్స్. అద్భుతమైన ప్రాణశక్తి ఒక తెల్లని కాంతితో మన బ్రెయిన్లోకి ప్రవేశిస్తోంది. అలా ప్రవేశించిన ప్రాణశక్తి అద్భుతమైన ప్రాణశక్తి అద్భుతమైన ప్రాణశక్తి మన బ్రహ్మరంధ్రం ద్వారా తనలోకి ప్రవేశించి మన బ్రెయిన్లో ఉన్నటువంటి చక్కగా ఏది సమస్యను అంతటిని కూడా శుద్ధి చేసేసి అక్కడి నుంచి చక్కగా మన కళ్ళలోకి ప్రవేశిస్తుంది. కంటి సమస్యలు ఉంటే ఆ కంటి సమస్యలంతా కూడా అద్భుతంగా హీల్ చేస్తుంది. కళ్ళు అద్భుతంగా కనిపించేలా కంటి యొక్క పొరలు కానీ ఏదైనా అన్నింటినీ కూడా కరిగించేస్తోందండి ఆ శక్తి. అలాగే కిందకు వచ్చి చక్కగా ముక్కుల ద్వారా, అంటే మన ముక్కుల్లో ఏమైనా బ్లాక్స్ ఉన్నా, శ్వాస సంబంధిత బాధలు ఉన్నా అవన్నీ కూడా క్లియర్ చేసేస్తుంది. అలాంటి బ్రహ్మరంధ్రం ద్వారా వస్తున్న కాంతి చక్కగా తీసుకుంటూ మన గొంతు, అంటే మన గొంతులో ఉన్న సమస్యలు ఏమన్నా ఉంటే థైరాయిడ్ ఉంటుంది, ఆ థైరాయిడ్ సమస్య కూడా హీల్ చేసేస్తుంది చక్కగా. అలాగే గొంతులో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులన్నీ కూడా హీల్ చేసేసి ఆ విశ్వమయ ప్రాణశక్తి, ఆ తెల్లని కాంతి మొత్తము కూడా కిందికి దిగుతోందండి. అలాగే మన ఛాతీ భాగంలో ఊపిరితిత్తుల్లో ఉన్న నెమ్ము కానీ, ఊపిరితిత్తుల్లో ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నింటినీ కూడా అద్భుతంగా హీల్ చేస్తూ ఉంది. అలాగే ఇంకా కిందికి దిగుతోంది మాస్టర్స్. అలా కిందికి దిగుతూ ఆ కాంతి అంతా కూడా మనకు ఆ లంగ్స్ నుంచి ముందుకు వెళ్తుంది. వెళ్తూ వెళ్తూ ఆ కాంతి మొత్తము కూడా మన యొక్క లివర్లోకి ప్రవేశించింది. ప్రతి ఒక్కరు కూడా ఆ గ్యాస్ ట్రబుల్తో కానీ, కడుపులో మంట అని కానీ, అరగడం లేదు, అలాంటి ఎన్నో సమస్యలతో బాధపడుతుంటారు. విశ్వమయ ప్రాణశక్తి లివర్ నుంచి పెద్ద పేగులు, చిన్న పేగులు అలా మొత్తము దిగుతూ అక్కడంతా శుద్ధి చేస్తుంది. అలాగే కిందికి దిగుతూ కింద భాగం అంతా కూడా గర్భసంచి భాగం ఏ దోషాలున్నా శుద్ధి చేస్తుందండి. అక్కడి నుంచి కింద దిగుతూ మన తొడల భాగము అద్భుతంగా ఆ శక్తినంతా ప్రవహిస్తూ ఆ భాగం అంతా కూడా వజ్రదేహం అయిపోతుందండి. అంత అద్భుతంగా ఉంది. ఆ విశ్వమయ ప్రాణశక్తి బ్రహ్మరంధ్రం ద్వారా ప్రవేశిస్తూ కిందికి అలా ప్రవేశిస్తోందండి. అదంతా కూడా మన మోకాళ్ళలో ప్రవేశించి మోకాళ్ళను గుజ్జు అరిగిపోవడము,
సమస్యలు ఉంటాయి, అవన్నింటినీ హీల్ చేస్తూ ఆ మోకాళ్ళ సమస్యలన్నీ కూడా చక్కగా తగ్గిపోయి కూడా పిక్కలు, కాళ్ళు, ఆ మోకాళ్ళు అంతా వజ్రదేహం అయిపోతుందండి. అలా పాదాల్లోకి ప్రవేశిస్తూ ఆ పాదాల్లో ఉన్న నరాలన్నీ కూడా యాక్టివ్ అయిపోతున్నాయి. అద్భుతంగా హీల్ చేసి వస్తుంది. మొత్తం బాడీ అంతా కూడా విశ్వమయ ప్రాణశక్తితో నిండిపోయి ఉందండి. అది అద్భుతంగా ప్రవహిస్తోంది. ఆ ప్రాణశక్తి అనేది అద్భుతంగా ప్రవహించే ప్రాణశక్తి వజ్రదేహాన్ని చేసేస్తోంది. మొత్తం శరీరం అంతా కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉందండి. అలా అద్భుతమైన ఆ ప్రాణశక్తి మన ద్వారా మన ఇల్లంతా ప్రవేశిస్తోంది. ఇంటిలో ఉన్న సమస్యలంతా కూడా పోగొట్టేస్తుంది. మన ఇంటి వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు. అలాగే మన వీధిలో వాళ్ళు, మన ఊరు వాళ్ళు, అలాగే మన ఊరంతా కూడా, మన కాలనీ అంతా కూడా ఆ ప్రాణశక్తితో నిండిపోయింది. మన రాష్ట్రము, అలాగే మన దేశము, ఈ విశ్వము అంతా కూడా ఆ విశ్వమయ ప్రాణశక్తితో నిండిపోయి ఉంది. అంత అద్భుతంగా జరుగుతోంది. ఆ ప్రాణశక్తి తీసుకోవడము, ఆ విశ్వానికి మనము ఆ ప్రాణశక్తిని అందిస్తున్నామండి. ఇలా చేయడం ద్వారా విశ్వమంతా ధ్యానమయమే అయిపోతోందండి. అంత అద్భుతంగా ఉంది. ఆ విశ్వమయ ప్రాణశక్తి మనలో నుంచి మన చుట్టుపక్కలకు వచ్చేసి, దేశమంతా వచ్చేసి, విశ్వమంతా వచ్చేసిందండి. విశ్వమంతా కూడా ధ్యానమే, శాకాహారము అలాగే ధ్యానమయము అయిపోయిందండి. అద్భుతంగా ఉంది. మాస్టర్స్, ఇప్పుడు నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాము. ఫైవ్, 4, 3, 2, 1. ఇప్పుడు మీరు 2 కళ్ళు తెరుస్తూ ఆ 2 అరచేతులు చూసుకోండి మాస్టర్స్. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే క్లాస్కు విచ్చేసినటువంటి రంగనాథ్ సార్ గారికి, మనకి ఈరోజు క్లాస్ అందించినటువంటి మాధవి మేడం గారికి, క్లాస్లో ఉన్న అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం, మాకు ఇంత చక్కటి క్లాస్ను అందించారు, మీ అనుభవాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. అనంతకోటి ఆత్మ నమస్కారం.